నిరంజన్ సార్ అడ్మిట్ ఇచ్చాను చూడండి. శ్రీం విజయ్, గుడ్ మార్నింగ్ శ్రీజన్, గుడ్ మార్నింగ్ సార్. శ్రీమ్రిజి గుడ్ మార్నింగ్ సార్. మనకు షెడ్యూల్లో భాగంగా ఈరోజు మనకు లీడర్షిప్ గురించి కొన్ని, తర్వాత అంతకంటే ముందు సప్లిమెంటరీ గురించి మనకు బోన్స్ హెల్త్ గురించి నేను చెప్తాను సార్. బోన్ హిల్దా సార్? అవును సార్. ఓకే ఓకే సార్, కంటిన్యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. శ్రీం విజయ్, గుడ్ మార్నింగ్ శ్రీజన్, గుడ్ మార్నింగ్ లీడర్స్. సో వెల్కమ్ టు జూమ్. సో బోన్స్ హెల్త్ లో భాగంగా మనకు మన వెస్టే సప్లిమెంటరీలో కాల్షియం, కొల్లాజెన్, గ్లూకోమైజ్ అనేటువంటి మూడు ఉంటాయి. సో ఈరోజు ఏంటంటే చాలా మందికి ఈ కాల్షియం కానీ, గ్లూకోమైజన్ కానీ, కొలాజన్ కానీ అనేటువంటి మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా మంది ఈరోజు బ్యాక్ పెయిన్ తోనో, మోకాల నొప్పులతోనో చాలా మంది బాధపడుతున్నారు. సో మనకు అందులో భాగంగా మనకు కాల్షియం. సో మన యొక్క కాల్షియం లో ఏంటంటే, సో జనరల్ గా మనం గనక కాల్షియం ఎందులో గనక దొరుకుతాయని చూసుకున్నట్టయితే పాలు కానీ, పన్నీర్ కానీ, మనకు సోయాబీన్ కానీ, తర్వాత ఈ యొక్క వెజిటేబుల్ కానీ, శనగలు కానీ, అదేవిధంగా ఈ సన్ఫ్లవర్ అంటే పొద్దుతిరుగుడు కానీ. సో ఇందులో మనకు కాల్షియం అనేటువంటిది నువ్వుల నుంచి కూడా దొరుకుతుంది. సో కాల్షియం అనేటువంటి ఇందులో దొరుకుతుంది. సో మన యొక్క వెస్టేజ్ కాల్షియంలో కాల్షియం ఉంటుంది, అదేవిధంగా కార్బోరేట్ ఉంటుంది, విటమిన్ డి అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది ఇందులో. సో ఇందులో ఉన్నటువంటివి ఈ విధంగా ఉంటాయి. సో ఈ యొక్క కాల్షియం అనేటువంటిది ఉపయోగాలు కనుక మనం చూసినట్టయితే ఎముకల ఏదైతే దృఢత్వానికి మనకు ఉపయోగపడతా ఉంటుంది, అదేవిధంగా కండరాల పెరుగుదలకు అనేటువంటిది ఉపయోగపడతా ఉంటుంది. సో మనకు శరీరాకృతి అంటే శరీరాకృతి గనక మంచిగా ఉండాలన్నా, సో స్కిన్ ప్రాబ్లమ్స్ గనక రాకూడదు అనుకున్నా, స్కిన్ మంచిగా ఉండాలన్నా, అదేవిధంగా మనకి యొక్క అంటే వెంట్రుకలు అనేటువంటి కూడా మంచిగా ఉండాలంటే కూడా ఈ యొక్క కాల్షియం అనేటువంటిది మనకు అవసరం. సో అదేవిధంగా ఎముకలు కానీ, తర్వాత ఈ కండరాల బలహీనతకి ఆ పడకుండా మనకి కాల్షియం అనేటువంటి ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఎముకల నుంచి, కండరాల నొప్పుల నుంచి మనకు కాపాడడానికి కాల్షియం అనేటువంటిది ఉపయోగపడుతుంది. సో అదేవిధంగా హై బీపీ అనేటువంటి తగ్గడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. సో మోకాల నొప్పులు కానీ, బ్యాక్ పెయిన్ కానీ, సో చాలా మందికి ఏంటంటే కాళ్ళు చేతులు అనేటువంటి తిమ్మిరి రావడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. సో ఈ కాల్షియం లోపించడం వల్ల మనకు ఈ ప్రాబ్లమ్స్ అనేటువంటివి వస్తూ ఉంటాయి. సో అదేవిధంగా కాల్షియం ఉంటే మనకి ఈ పంటికి సంబంధించినటువంటి కానీ, దంతాలకు అంటే దంతాలకు కానీ, తర్వాత ఈ యొక్క చిగుర్లకు కానీ అన్నిటికి సంబంధించినటువంటి డిసీజ్ కి కూడా కాల్షియం అనేటువంటి ఉపయోగపడుతుంది మన యొక్క వెస్టేజ్ కాల్షియం. సో ఎంఆర్పి రేట్ కనుక చూసినట్టయితే మనకు రూ. 270 ఉంటుంది. అదేవిధంగా డిపి వచ్చేసి రూ. 230 ఉంటుంది. సో పివిలు వచ్చేసి 7 పివిలు వస్తాయి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు కొల్లాజన్. సో కొల్లాజన్ అనేటువంటిది ఏంటంటే ఒక రకమైనటువంటి ప్రోటీన్. సో ఈ కొల్లాజన్ అనేటువంటి ఎక్కడ దొరుకుతుందంటే మనకు బోన్స్ లోపల దొరుకుతూ ఉంటుంది. సో చాలా వరకు ఏంటంటే రెండు బోన్స్ ని కలిసిన చోటన మనం జైంట్ అంటాం. ఈ జైంట్ మధ్యలో మనకు క్యాటిలేజ్ అనేటువంటిది ఆ ఒక రకమైనటువంటిది ఈ క్యాటిలేజ్ అనేటువంటి ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే మన బాడీ ఎప్పుడైతే మూవ్ అవుతుంటుందో ఆ మూవ్ అయినప్పుడు ఈ క్యాటిలేజ్ అనేటువంటిది ఆ రూబ్రికేషన్ జరిగేటువంటి సిచ్యువేషన్ లో ఈ గుజ్జు అనేటువంటిది ఎప్పుడైతే క్యాటలేజ్ అనేటువంటి అరిగిపోతుందో ఆ అరిగిపోవడం వల్ల మనం మన యొక్క బాడీ మూవ్ అవుతున్నప్పుడు ఆ ఒకదానికొకటి రబ్ చేసుకోవడం వల్ల మనకు పెయిన్ అనేటువంటి రావడం జరుగుతూ ఉంటుంది. సో ఆ పెయిన్ వచ్చినప్పుడు మనకి ఏమవుతుందంటే చాలా బాధ అనిపిస్తుంటుంది, చాలా రకాలుగా పెయిన్ వస్తుంది. సో ఈ యొక్క క్యాటలేజ్ అనేటువంటిది పోవడం వల్ల మనకి ఏమవుతుందంటే పెయిన్స్ అనేటువంటి రావడం జరుగుతూ ఉంది కాబట్టి సో ఈ కొల్లాజన్ అనేటువంటిది మనకు పెంచడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. సో అదే విధంగా ఈ యొక్క కొల్లాజన్ లో మనం చూసుకున్నట్టయితే విటమిన్ సి అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. సో పెయిన్స్ కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క ప్రాబ్లం కూడా తగ్గిస్తూ ఉంటుంది. సో అదే విధంగా ఇందులో సి విటమిన్ అనేటువంటిది ఎక్కువ ఉండడం వల్ల మనకి ఏమవుతుందంటే సో చర్మం సంబంధించిన కానీ, తర్వాత హెయిర్ కు సంబంధించినటువంటి అన్ని రకాల ప్రాబ్లమ్స్ కి మనకు ఉపయోగపడుతుంది. సో సి విటమిన్ ఎక్కువ ఉండడం వల్ల అధిక శక్తి అనేటువంటిది రావడం జరుగుతూ ఉంటుంది. సో ఎస్పెషల్ గా ఈ యొక్క కొలాజన్ వాడడం వల్ల మనకు పెయిన్ సంబంధించిన కానీ, కండరాలకు సంబంధించి కానీ, బోన్స్ సంబంధించినటువంటి అన్ని రకాల డిసీజ్ కి మనకు ఉపయోగపడుతుంది. అదే విధంగా కొలాజన్ కనుక రెగ్యులర్ గా మనం వాడినట్టయితే అంటే వయసు అనేటువంటిది మనకు కనిపించకుండా ఉండడానికి, తర్వాత మనకు స్కిన్ అనేటువంటిది మంచిగా ఉండడానికి ఉపయోగపడతా ఉంటుంది. సో మనం
ఇందులో ఎంఆర్పి రేట్ కనుక చూసుకున్నట్టయితే మనకు 700 ఉంటుంది. డిపి వచ్చేసి 600 ఉంటుంది. అదేవిధంగా పీవీలు వచ్చేసి 20 పీవీలు వస్తాయి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు గ్లూకోమైజన్. సో మన దాంట్లో గ్లూకోమైజన్ అనేటువంటిది మనకు చాలా వరకు ఏంటంటే ఈ ఎముకల మధ్యలో అరిగిపోయినటువంటి ఏదైతే గుజ్జు ఉంటుందో, ఆ జైంట్స్ లోపల ఉన్నటువంటి క్యాటలేజ్ ఉంటుందో, ఆ క్యాటలేజ్ అనేటువంటిది మనకు పెంపొందించడానికి ఉపయోగపడుతుంది. సో చాలా మందికి మనం మోకాల నొప్పులకు సంబంధించినటువంటి వాళ్ళకి ఒక గ్లూకోమైజన్ ఇస్తుంటే ఏమవుతుందంటే ఆ గుజ్జు అనేటువంటి అరిగిపోవడం వల్ల మనం ఇచ్చేటటువంటి ఈ యొక్క గ్లూకోమైజన్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే గుజ్జు అనేటువంటిది పెంపొందించడానికి జరుగుతూ ఉంటుంది. సో అటువంటి ఆ టైంలో ఏమవుతుందంటే పెయిన్ రావడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. సో ఆ పెయిన్ వచ్చినప్పుడు మనలో ఏం చేస్తుంటారంటే ఇంకా పెయిన్స్ ఎక్కువైనాయని చెప్తా ఉంటారు. సో ఈ యొక్క గ్లూకోమైజన్ అనేటువంటి సముద్రపు గవ్వల నుంచి తయారవుతుంటుంది కాబట్టి మనకు పోయినటువంటి తిరిగి వస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆ విధంగా అవుతుంది కాబట్టి సో పెయిన్స్ కి సంబంధించినటువంటి అన్ని రకాల డిసీజ్ కూడా మనకి ఇది ఉపయోగపడుతుంది. అదేవిధంగా పక్షవాతం వచ్చిన వాళ్ళకి కానీ సైటిక ప్రాబ్లం కానీ సో వీటన్నిటి కూడా మనకు ఉపయోగపడుతూ ఉంటుంది. సో ఇందులో మనకు 60 క్యాప్సూల్ అని ఉంటుంది, తర్వాత 90 క్యాప్సూల్ అనేది ఉంటుంది. సో 60 క్యాప్సూల్స్ కనుక మనం చూసినట్టయితే 610 రూపాయలు ఉంటుంది ఎంఆర్పి. సో డిపి వచ్చేసి 520 రూపాయలు ఉంటుంది. అదేవిధంగా పీవీలు వచ్చేసి 17 పీవీలు వస్తాయి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు 90 క్యాప్సూల్స్ అంటే 950 రూపాయలు ఉంటుంది ఎంఆర్పి. డిపి వచ్చేసి 810 రూపాయలు ఉంటుంది. పీవీలు వచ్చేసి 27 పీవీలు వస్తాయి. సో ఈ విధంగా మనకు బోన్స్ హెల్త్ లో భాగంగా మనకు 3 రకాలైనటువంటి ప్రొడక్ట్స్ ఉంటాయి. సో ఖచ్చితంగా ఈ యొక్క 3 రకాల ప్రొడక్ట్లు వాడడం వల్ల రిజల్ట్ అనేటువంటి చాలా ఈజీగా తొందరగా రావడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. సో ఎస్పెషల్ గా నేను ఇందులో ఉన్నటువంటి ఈ యొక్క గ్లూకోమైజన్, కొల్లాజన్ రెండు వాడడం వల్ల ఏంటంటే పర్ మంత్ ఇప్పుడు ప్రెసెంట్ గా నేను ఒక 2000 కిలోమీటర్లు తిరగడం జరుగుతూ ఉంటుంది. సో ఈ గ్లూకోమైజన్, కొల్లాజన్ వాడడం వల్ల విత్ ఇన్ 10 to 15 డేస్ లోపల మంచి రిజల్ట్ అనేటువంటి రావడం జరిగింది కాబట్టి సో ప్రతి ఒక్కరు వాడుకుంటే బాగుంటుంది. సో షెడ్యూల్ లో భాగంగా మనకి ఏంటంటే ప్రొడక్ట్ అయిపోయింది. సో అదే విధంగా ఈరోజు టాపిక్ వచ్చేసి మనకు భాగంగా మనకు లీడర్ అనేటువంటి వాడు ఖచ్చితంగా సక్సెస్ అయ్యేటటువంటి మార్గంలో కొన్ని సొంతంగా వ్యూహాలు కానీ సో మన మీద మనకు కొన్ని అభిప్రాయాలు కానీ ఉండడం అనేటువంటిది జరుగుతుంది. సో ముఖ్యంగా ఈ యొక్క నెట్వర్క్ మార్కెటింగ్ లో ఖచ్చితమైనటువంటి సక్సెస్ కావాలనుకున్నప్పుడు మనం ఏమవుతుందంటే కొన్ని రకాలైనటువంటి పాయింట్లు అనేటువంటి ఉండాలి. సో అందులో మనకు ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ప్రిపేర్ యువర్ మైండ్ సెట్. సో మైండ్ సెట్ అనేటువంటిది మనం ఒక పర్సన్ దగ్గరికి వెళ్తున్నాం. ఆ పర్సన్ దగ్గరికి వెళ్తున్నప్పుడు మన యొక్క మైండ్ సెట్ కనుక ఖచ్చితంగా ఆ కాన్ఫిడెంట్ కనుక లేకపోతే ఏమవుతుందంటే అనేక రకాలైనటువంటి ఇబ్బందులు వస్తుంటాయి. సో ఫర్ సపోజ్ ఏంటంటే కొత్తగా ఒక వ్యక్తి మనం ప్లాన్ చెప్తాలనుకున్నాం. ఆ ప్లాన్ చెప్పేటప్పుడు మన యొక్క మైండ్ సెట్ ని ప్రిపేర్ కాకపోతే, కాన్ఫిడెంట్ కనుక లేకపోతే ఏమవుతుందంటే అతని దగ్గరికి వెళ్ళి మనం ముందు ఏదైతే ప్లాన్ చెప్పేటటువంటి విషయం గురించి మనం ఫస్ట్ ఆలోచించకపోతే ఏమవుతుందంటే ఇక్కడ 100% లో 99% అనేటువంటిది ఫెయిల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఎందుకు జరుగుతుందంటే అట్లా ఫస్ట్ మన లోపల ఉన్నటువంటి మైండ్ సెట్ ని, మనం ఉన్నటువంటి కాన్ఫిడెంట్ ని ప్రిపేర్ అనేటువంటిది చేసుకోలేకపోతున్నాం. సో అక్కడికి వెళ్లే ముందు మనం ఒక వ్యక్తి ప్లాన్ చేస్తున్నప్పుడు ఏ విధంగా ప్రిపేర్ కావాలంటే ఈ యొక్క మీరు ఇచ్చేటటువంటి అవకాశం మీద మీ మీద మీకు ఎంత నమ్మకం ఉంది. సో ఒక వ్యక్తి దగ్గర మనం ప్లాన్ చెప్తున్నప్పుడు మన మీద మనకు అతనికి ఒక అవకాశం ఇస్తున్నప్పుడు మీ మీద మీకు ఎంత నమ్మకం ఉంది అనేటువంటిది ఉంటుంది. సో అందులో ఏంటంటే ఒక అవకాశం అవతల వ్యక్తికి ఇస్తున్నప్పుడు మన మీద మనకు నమ్మకం ఎలా ఉండాలంటే ఫస్ట్ మనం నమ్ముతున్నప్పుడు కంపెనీ మీద ఎంత నమ్మకం ఉంది, ఈ కంపెనీ మీద ఎంత అవగాహన ఉంది, ఈ కంపెనీలో ఉన్నటువంటి ఏవైనా సరే ఆ ప్రొడక్ట్స్ అనేటువంటివి ఎంతో ఉపయోగం ఉన్నాయి. సో బయటి దానికి మన దానికి డిఫరెంట్ ఏందని చెప్పేసి ఎప్పుడైతే నీకు పూర్తిగా నమ్మకం ఉంటుందో ఒక వ్యక్తికి అవకాశం ఇస్తున్నప్పుడు ఈ రకంగా మనం ఖచ్చితంగా మన మీద మన కాన్ఫిడెంట్ అనేది ఉండడం వల్ల 100% మనం సక్సెస్ కావడానికి ఒక అవకాశం. సో అదే విధంగా మనం ఎప్పుడైనా ఆలోచిస్తున్నాం అంటే ఏంటంటే వేరే వాళ్ళకి అవకాశం ఇస్తున్నప్పుడు అతని యొక్క
జీవితంలో ముఖం పైన ఎప్పుడైతే అంకిత భావం కానీ లేదంటే కాన్ఫిడెంట్ అనేటువంటిది నువ్వు ఇవ్వగలుగుతున్నావా? సో ఫస్ట్ సపోజ్ ఎలా ఉంటుందంటే, చాలా వరకు ఇప్పుడు కొంతమంది ఎవరో చెప్పారు, జాయిన్ అయినాం, తర్వాత అందరికి డబ్బులు వస్తున్నాయి, ఇందులో కూడా మాకు కూడా డబ్బులు వస్తాయి. అదేవిధంగా వేరే వాళ్ళకి కొన్ని రకాలైనటువంటి సక్సెస్ అవుతున్నారు కాబట్టి, కొంతమంది ఈ విధంగా అయితే వెళ్తున్నారు కాబట్టి నేను కూడా వాళ్ళు చెప్పారు అని చెప్పేసి ఖచ్చితంగా మనం ఏదో చేస్తున్నట్టు చేస్తున్నట్టు కాకుండా, మీరు చెప్పేటటువంటి ఏదైనా సరే మాటలు అతనికి ఖచ్చితమైనటువంటి దృఢమైనటువంటి సంకల్పంగా బలంతో అయితే వచ్చేటటువంటి మాటలు ఉంటాయో, ఆ మాటలు ఎప్పుడైతే ఉంటాయో మీరు గ్యారంటీ ఇవ్వగలుగుతున్నారా అనేటువంటి విషయం గురించి కూడా మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే లీడర్ అనేటువంటి వాడు ఎప్పుడైతే అన్ని రకాలుగా ఆలోచించుకొని వాటిని ముందుకు తీసుకెళ్తాడో ఖచ్చితంగా మనం అప్పుడు సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క లీడర్ అనేటువంటి వాడు చెప్పేటటువంటి ధోరణిలో ఏదైనా సరే ఆపర్చునిటీ మనకు ఎదగడానికి ఒక అవకాశం దొరికింది కదా, ఆ అవకాశం దొరికే ఎంత బలంగా చెప్తున్నాం, ఆ చెప్పేటటువంటి ధోరణిలో నిక్షిప్తంగా నిక్షిప్తపాతంగా చెప్తున్నామా లేదా? సో అలా చెప్తున్నటువంటి సందర్భంలో మన యొక్క యాటిట్యూడ్ అంటే యాటిట్యూడ్ అనేటువంటి ఎగ్జైట్మెంట్ గా ఉండాలి. సో ఏదో డల్లుగా ఏదో చెప్తున్నామంటే కాకుండా, తర్వాత మన యొక్క ఎనర్జీ లెవెల్ అనేటువంటిది చాలా బలంగా ఎక్కువగా ఉండాలి. సో చెప్పేటటువంటి వ్యక్తికి చాలా సింపుల్ గా చెప్తుంటే అంటే అతనికి కనెక్ట్ కావచ్చు కాకపోవచ్చు. అలా కాకుండా మనం ఏదైనా సరే సక్సెస్ కావచ్చు, సక్సెస్ అనేటువంటి ఉంటుంది. ఆ సక్సెస్ అనేటువంటి ఏం చేసేటటువంటి పోరాటం కానీ అది కానీ మనకు మన కాన్ఫిడెంట్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి, సో ఖచ్చితంగా ఎనర్జీ లెవెల్ కానీ, సో మన యొక్క యాటిట్యూడ్ కానీ చాలా ఇంపార్టెంట్. సో ముఖ్యంగా ఇందులో ఏంటంటే నమ్మకం. సో ఒక ఆపర్చునిటీ అనేటువంటి నాకు దొరికింది, సో ఇందులో నేను సక్సెస్ అవుతా, ఫ్యూచర్ లో నాకంటూ ఉన్నటువంటి డ్రీమ్స్ అన్ని కూడా నేను ఫుల్ఫిల్ చేసుకోవడానికి చెప్పేసి నీవు నమ్మినప్పుడు, ఎంతైతే నీ నమ్మకంతో చెప్తున్నావో ఎదుటి వ్యక్తికి 100% నమ్మకం రావాలి. ఆ నమ్మకం ఎలా వస్తుందంటే, నీవు మనస్ఫూర్తిగా నీ యొక్క పట్టుదలతో చెప్పినప్పుడు 100% అక్కడ ఎదుటి వ్యక్తి నమ్మడానికి అవకాశం ఉంటుంది. సో అదే విధంగా పట్టుదల. సో ప్రతి మనిషికి కూడా పట్టుదల అనేటువంటిది చాలా అవసరం. ఆ పట్టుదల ఎలా ఉంటుందంటే, టీం వచ్చినప్పుడైనా కానీ టీం రానప్పుడైనా కానీ అన్ని రకాలుగా ఉండాలి. సో ఖచ్చితంగా నేను చేస్తా, సాధిస్తా, సక్సెస్ అయ్యేంత వరకు నేను ఎలాంటి ఆటుపోట్లు కానీ ఎలాంటి నిర్ణయాలు కానీ వచ్చినా కానీ వాటన్నిటిని తట్టుకొని నేను నిలబడి చూపిస్తా అని చెప్పేసి మనం నిలబడితేనే ఖచ్చితంగా వస్తాయి. సో దాదాపు ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ లో, నెట్వర్క్ మార్కెటింగ్ లో మనకేంటంటే 100లో 95% మొత్తం ఫెయిల్ అవుతుంటారు. సో కేవలం 5% మాత్రమే సక్సెస్ అవుతుంటారు. ఆ 5% అనేటువంటిది ఎందుకు సక్సెస్ అవుతున్నారంటే, నిరంతరంగా నిర్విరామంగా కష్టపడుకుంటూ సిస్టానికి తల వంచి ఖచ్చితంగా పనిచేస్తే అక్కడ సక్సెస్ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి సో లీడర్ అనేటువంటి వాడు ఖచ్చితంగా మారాలి, చెయ్యాలి. ఏం చేసినా ఏం సాధించినా ఇప్పుడే కాబట్టి వచ్చినటువంటి అవకాశాన్ని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలి. సో సో నాకు థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ అవకాశం ఇచ్చినందుకు. సార్ థ్యాంక్ యూ సార్. ప్రేమ్చంద్ సార్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో లీడర్ యొక్క ముఖ్యమైన విధి ఏమిటి అనేది చెప్పారు. సో ఎలా చేంజ్ అనేది రావాలని. సో థ్యాంక్ యూ సార్. సో అలాగనే బోన్ హెల్త్ గురించి సింపుల్గా ఈజీ వేలో అర్థమయ్యే విధంగా సింపుల్గా మనం వాడుకుంటే దాని రిజల్ట్ అనేది కనబడుతుంది. సో ఎక్కువ మనం ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు హెల్త్ అనేది ప్రాపర్గా ఉంటేనే మనం ఎక్కడికైనా వెళ్ళగలుగుతాం. సో మన సప్లిమెంట్స్ మల్టిపుల్గా యూజ్ అయ్యాయి కాబట్టి, సో ఎనీ సప్లిమెంట్స్ అయినా సరే దేనికైనా యూజ్ అవుతాయి. సో ఎస్పెషల్గా ఈ బోన్కి సంబంధించి కొలాజిన్ కానీ అట్లానే కాల్షియం, గ్లూకోజ్ మెయిన్ పర్ఫెక్ట్గా యూజ్ అవుతాయి.
సో థ్యాంక్ యూ అండి క్లియర్గా చెప్పినందుకు. థ్యాంక్ యూ సార్. ఒకసారి రమేష్ సార్, సార్ అడ్మిట్ ఇచ్చాను సార్. Rimlizi, good morning, Vestige. Good morning, all of you. సూపర్ మాస్ ఎక్సలెంట్. ఒక లీడర్ ఎలా ఉండాలి అని చెప్పేసి చెప్పినాం, ఆలోచన విధానం. ప్రేమ ఓస్ట్ పంపి ఓకే సార్. సూపర్. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎవరికి వాళ్ళు అలా తయారు కావాలి. లీడర్, నేను లీడర్, ఐఆమ్ లీడర్, ఐఆమ్ లీడర్ అని చెప్పేసి ఆ లీడర్ లక్షణాలు అలవర్చుకుంటేనే మనం ఇక్కడ సక్సెస్ అవుతాం. అందుకే మన వెస్టేజ్ బిజినెస్ అనేది ఎవరిదో కాదండి. అందుకే మన గౌతమ్ బాలి సార్ గారు నీ బిజినెస్ కు నువ్వే కర్త, నువ్వే కర్మ, నువ్వే క్రియ అని చెప్పిండు. మేము తయారు చేసినాం కంపెనీని, ప్రోడక్ట్ ని అన్ని తయారు చేసినాం, కానీ నువ్వు నాది అని చేసుకో అని చెప్పేసి myvestage.com పెట్టడం జరిగింది. వెస్టేజ్ సిస్టమ్ కి myvestage.com అని దానికి మెయిల్ పెట్టడం జరిగింది. ఏంటంటే ఎవరైతే నాది నాది అని చేసుకో. మరి నాది అంటే నువ్వు ఎంత ఉండాలి, నీ లోపల నువ్వు ఎలా ఉండాలి, ఎట్లుండాలనే దానికే ఇలా వాయిస్ ఆఫ్ ద లీడర్ అనేది ఇలా ప్రోగ్రామ్ మనది షెడ్యూల్లో భాగంగా ఇలా వాయిస్ ఆఫ్ ద లీడర్ అనేది మన షెడ్యూల్. అందుకని మరి నీకు నీవు ఎట్లా ఉండాలి? నాదంటే ఉట్టిగానే అవుతుందా? ఒక కంపెనీ ఎండి అంటే ఇలా గౌతమ్ బాలి సారు ఎంత కష్టపడుతున్నాడు, దాని గురించి ఏం చేస్తున్నాడు, అవన్నీ ఆలోచించాలి కదా. దాని గురించి ఆయన ఏమేం చేస్తుండు. మరి నాది అనుకుండు కాబట్టి ఆయన చేసి అలా సక్సెస్ అవుతుండు. కొన్ని కోట్ల మంది హృదయాలలో ఒక దేవునిగా నిలిచిపోయిండు. మరి దాని కొరకు ఆయన ఏం చేసిండు. మరి మనం అలా ఆ రకంగా మనం ఎదగాలంటే, అంత కాకుండా అందులో కొంత అందులో కొంత ఎదగాలంటే మరి నువ్వేం చేయాలనేది ఒక నమ్మకం మీద ఉంటది. నువ్వేం చేయాలనేది ఒక నమ్మకం, ఒక విశ్వాసం, ఒక గ్రాటిట్యూడ్, కృతజ్ఞత భావం, ఇవన్నీ ఉంటాయి. ఈ పదాలు ఉంటాయి. ఆ పదాలలో నువ్వెంత ఉన్నావు అనేది నువ్వు తెలుసుకోవాలి. అందుకే దాన్ని తెలుసుకోవాలంటే నీ మీద నీకు నమ్మకం ఉండాలి. ఫస్ట్ వన్, ఎస్ నేను సాధిస్తాను అనేది నీకు ఉండాలి. చాలా మంది ఏం చేస్తారంటే అవతల ఆయన చెప్పినప్పుడు మనకు తెలంగాణ భాషలో అంటారు కదా, సైకిల్ పంప్ తోటి గాలి కొడితే ఇట్లా ఉబ్బిపోతుంది బెలూన్. తర్వాత ఒక 3 days కో, 5 days కో, 7 days కో, 10 days కో ఆ బెలూన్ లో గాలి వెళ్ళిపోతుంది. ఆ గాలి కొట్టినప్పుడు ఆ బెలూన్ ఉబ్బినట్టే మనం కూడా ఉబ్బుతాం. అవతల వచ్చి ఓ మీటింగ్ పోయినప్పుడు ఓ ఇక పోతా చేస్తా అని ఆలోచన ఉంటది. తర్వాత ఏమైతుంది, 1 or 2 days 3 days కి ఏ మస్తుగా చూసినాంలే, అది లే ఇది లే, ఓ నేను 3 years బ్యాక్ జాయిన్ అయినాలే అన్నప్పుడు ఆ ఆ గాలి అనేది వెళ్ళిపోతుంది. కానీ నువ్వు ఆ గాలి వెళ్ళిపోకుండా ఎప్పుడు కూడా అదే స్టాండర్డ్ ఉండాలంటే ఏం చేయాలంటే నీ మీద నీకు నమ్మకం ఉండాలి. ఐ బిలీవ్ ఇన్ మీ, ఐ బిలీవ్ ఇన్ మీ. నా మీద నాకు నమ్మకం ఉండాలి, ఎవరి మీదనో కాదు. అప్లైనర్ మీదనో, డౌన్ లైన్ మీదనో, ఇంటర్మీడియట్ మీదనో కాదు. నీ మీద నీకు నమ్మకం ఉండాలి, నా మీద నాకు నమ్మకం ఉండాలి. ఎవరికి వాళ్ళు. ఇలా గౌతమ్ బాలి సార్ మీద నమ్మకం ఉంది కాబట్టి ఎమ్మటే కన్వర్బీర్ సింగ్ సార్ని రమ్మన్నప్పుడు అడిగిరట వాళ్ళు, ఏం సార్ అసలేని మనం ఏదో చేసుకుంటోళ్ళము, మీరేమేమో అంటారు అంటే ఒకటే అన్నాడంట, నా మీద మీకు నమ్మకం ఉందా? మీ ఇద్దరికి, ఇద్దరు ముగ్గురు కూర్చొని మాట్లాడేటప్పుడు వీళ్ళిద్దరు క్వశ్చన్ రేజ్ చేసిరట. దీపక్ సూద్ సారు, కన్వర్బీర్ సారు, ఏంది మమ్మల్ని తీసుకొచ్చినావు, అసలు ముగ్గురికి ఎవరికి వాళ్ళకి సంబంధాలు లేవు, అసలు ఎవరు రిలేటివ్స్ కాదు, ఏం కాదు వాళ్ళు. అయినా కూడా వాళ్ళ ఉన్న ఫ్రెండ్షిప్ ఆ ఫ్రెండ్షిప్ తోటి కూర్చొని మాట్లాడుతుంటే వాళ్ళు క్వశ్చన్ రేజ్ చేస్తే నా మీద మీకు నమ్మకం ఉందా అని అడిగినంట. నా మీద నాకు నమ్మకం ఉంది, బట్ మీకు నా మీద నమ్మకం ఉందా అని అడిగినంట. వాళ్ళు ఏం మాట్లాడలేక మరి నమ్మకం ఉందా లేదా, ఆయన క్వశ్చన్ కు ఇంత కాన్ఫిడెన్స్ గా చెప్తురా లేదా తెలియదు కానీ ఉంది అన్నారంట. ఆ ఒక్క మాట ఇలా 20 సంవత్సరాలు నడిపిస్తుంది. అలా ముగ్గురిని 20 సంవత్సరాలుగా నడిపిస్తుంది. అంటే మరి గౌతమ్ బాలి సార్ అంత గట్టిగా ఎట్లా చెప్పాడు, ఆయన మీద ఆయనకున్న నమ్మకం ఏంది? మరి ఇక్కడ నువ్వు సక్సెస్ కావాలంటే నీకెంత నమ్మకం ఉంది? ఇక్కడ సక్సెస్ కావాలంటే మరి నీ మీద నీకెంత నమ్మకం ఉంది నువ్వు తెలుసుకోవాలి కదా. అందుకే బిలీవ్ ఇన్ ఐ బిలీవ్ ఇన్ మీ. ఎస్, నా దగ్గరికి వచ్చినప్పుడు నేను ఎన్నోసార్లు చెప్పిన ఇదే మాట. కోటప్ప కొండలో మీటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ కూర్చున్నప్పుడే నా మీద నాకు నమ్మకం కలిగింది. నేను 2 సంవత్సరాల తర్వాత నా జీవితం వేరే తీరుగా ఉంటది అనేది ఆ రోజు నేను విశ్వసించిన, నేను నమ్మిన. ఎందుకంటే నాకు కనబడ్డది, నాకు అక్కడ ఆ లైఫ్ కనబడ్డది, వెస్టేజ్ లో నా లైఫ్ నాకు కనబడ్డది. అందుకే ఆ రోజే నేను నమ్మిన, ఎస్ నా జీవితంలో నేను సాధించుకుంటాను అనుకున్నా.
ఆ రోజు నా నమ్మకమే ఈ రోజు నన్ను నిలబెట్టింది. ఆ గౌతమ్ బల్ సార్ నమ్మకమే ఆయన నిలబెట్టినట్టు ఆయన దాంట్లో 1% నా నమ్మకం నన్ను నిలబెట్టింది. అందుకే ఐ బిలీవ్ ఇన్ మీ. ఎవరికి వాళ్ళనుకోవాల్సిన మాట. నన్ను నేను నమ్ముకుంటా, ఎవరినో కాదు. రమేష్ సార్ని కాదు, పుల్లయ్య సార్ని కాదు, భిక్షం సార్ని కాదు, ఇంకోసారిని కాదు. ఫస్ట్ నన్ను నేను నమ్ముకోవాలి, నీవు నమ్ముకోవాలి. ఎవరైనా ఐ అనే దాని మీద ఉంది. ఐ బిలీవ్ ఇన్ మీ, నేను నా నమ్మకం, అంతే, వేరేది ఏం లేదు. ఆ నమ్మకం నీకు వచ్చినప్పుడు ఐ బిలీవ్ ఇన్ మై హార్డ్ వర్క్. చూడండి, ఆ నమ్మకం నువ్వు ఏదైతే చూస్తున్నావో, ఏదైతే సాధిద్దాం అనుకుంటున్నావో, ఆ నమ్మకమే నిన్ను ముందర నడిపించి నిన్ను హార్డ్ వర్క్ చేపిస్తుంది. ఎస్, నేను హార్డ్ వర్క్ చేస్తాను అని నీ మీద నీకు నమ్మకం ఉండాలి, ఎవరికో కాదు. ఏదైనా నాది. mybestie.com. అందుకే ఐ బిలీవ్ ఇన్ మై హార్డ్ వర్క్. ఎస్, నేను ఆ రోజు వచ్చి రాగానే ఎమ్మటే హార్డ్ వర్క్ మొదలు పెట్టిన. కంపెనీలో జాబ్ చేస్తూ క్రిస్టెక్ ప్రైవేట్ లిమిటెడ్ అని మహారాష్ట్ర కంపెనీ, ఆర్గానిక్ కంపెనీ, నేను చేసేది పెస్టిసైడ్ కంపెనీ. అప్పుడు దాంట్లో చేసుకుంటూ ఎమ్మటే చిన్నగా ఇట్లా టైం పెట్టుకుంటూ వచ్చిన. 2 చేతులు ఇట్లా పెడితే మనం ఇప్పుడు ఉదయం అందరూ ఎక్సర్సైజ్ చేస్తుంటారు, ఇట్లా 2 చేతులు పెట్టి. నా కుడి చేతిలో ఏముంది అప్పుడు, అలా నేను బతికే క్రిస్టెక్ ప్రైవేట్ లిమిటెడ్ ఉంది. ఎడమ చేతికి వెస్టీజ్ వచ్చింది. కానీ నా మీద నమ్మకం ఉంది. ఈ కుడి చేతితో పట్టుకొని పోతే, నేను ఆ కంపెనీలో పోతే ఎన్నాళ్ళున్నా నేను అక్కడే బతుకుతా. కానీ ఈ వెస్టేజ్ని పట్టుకుంటే 2 సంవత్సరాల తర్వాత నా లైఫ్ ఎక్కడికి పోతుంది అని తెలిసింది. అప్పుడు ఏం చేయాలి మరి నేను? అప్పుడు ఏం చేయాలి? అదే నా ప్లేస్ లో మీరుంటే మీరు ఏం చేస్తారు? ఒక్కసారి యోచన చేయండి. అందుకే ఆ ప్రైవేట్ కంపెనీ కొంచెం టైం తగ్గిస్తూ ఈ వెస్టేజ్ కంపెనీలో టైం పెట్టుకుంటూ వచ్చిన, హార్డ్ వర్క్ చేసుకుంటూ వచ్చిన. ఆ టైంలోనే నేను పుల్లన్న గారు ఎక్కడికో వెళ్ళిపోయేది. 7-7:30కి ఎక్కడెక్కడనో తిరిగినాం. ఆ చిన్న స్టేజ్ లోనే, పెద్దగా ఏం రాని స్టేజ్ లోనే 7-7:30కు అచ్చంపేటలో ఉండేది, మహబూబ్ నగర్ లో ఉండేది, వరంగల్లో ఉండేది. టిఫిన్ చేసేది అక్కడికి వెళ్ళి. ఇక్కడ చండూరులో నేను ఉన్నప్పుడు 3-3:30కు లేచి ఆయన మాడుగులకి వెళ్ళి వచ్చేది. దాదాపు మరిగూడెం వస్తే మరిగూడెంకి వెళ్ళి ప్లాన్ చేసుకుని వెళ్ళేది, లేకపోతే మాల్కి వెళ్ళి ప్లాన్ చేసుకుని వెళ్ళేది. ఆ ఏరియాని బట్టి ఎక్కడ తిరుగుతున్నాం అనే దాన్ని బట్టి ఇద్దరం కలిసి తిరిగి వెళ్ళేది. హార్డ్ వర్క్ చేసినాం ఆ రోజు. ఆ హార్డ్ వర్క్ మీద నా నమ్మకం ఉంది. ఐ బిలీవ్ ఇన్ మై హార్డ్ వర్క్. నా పని మీద నాకు నమ్మకం ఉంది, ఎవరో పని మీద కాదు. ఈడ ఎందుకు? పైన ఏముంది చూడండి, సిఇఓ మైండ్ సెట్. పైన ఏముంది? సిఇఓ. నా బిజినెస్ కు నేనే సిఇఓ, ఎవరు కాదు. అందుకని నా నమ్మకం నాది, నా హార్డ్ వర్క్ నాది. అందుకే హార్డ్ వర్క్, ఐ బిలీవ్ ఇన్ మై హార్డ్ వర్క్, ఐ బిలీవ్ ఇన్ మై ఎఫర్ట్. మెయిన్ ఇంపార్టెంట్ ఇది. నువ్వు ఎంత టైం పెడుతున్నావు, ఎంత ఎఫర్ట్ పెడుతున్నావు దీని మీద, నువ్వు ఎంత టైం పెడుతున్నావు, ఎంత పెట్టుబడి పెడుతున్నావు, ఎంత ఏం చేస్తున్నావు అనేది. అంటే పెట్టుబడి అంటే డబ్బుల పెట్టుబడి కాదండి. నీ తెలివితేటలు పెట్టుబడి, నీ టైం పెట్టుబడి, నీ మాట పెట్టుబడి. ఎఫర్ట్ అంటే పెట్టుబడి. నీ పెట్టుబడి మీద నీకు నమ్మకం ఉండాలి. నువ్వెంత పెట్టుబడి పెడుతున్నావు ఒకసారి ఆలోచన చేసుకోండి. 24 గంటల టైం ఉంది. ఎంఎస్ఆర్ గురువు గారు ఒకటే మాట చెప్పారు, ఎప్పుడు చెప్పే మాట, 1 2 3 4 5 6 7 8 9 10 పనులు తీసుకుంటే నువ్వు ఫస్ట్ పని వెస్టేజ్ తీసుకుంటే 100% సక్సెస్ అవుతావు. నువ్వు అన్ని పనులు చూసుకున్న తర్వాత లాస్ట్ పని 10 వరకు మీద నువ్వు వెస్టేజ్ పెడితే ఎన్నడూ కూడా సక్సెస్ కావని చెప్తాడు. ఎందుకంటే ఫస్ట్ ఏం చూసినాం మనం ఇక్కడ, ఐ బిలీవ్ ఇన్ మీ. నువ్వు నమ్మితే నువ్వు 100% సక్సెస్ అవుతావు. అందుకే ఇక్కడ నువ్వు ఫస్ట్ పని, రెండో పని, సరే ఏదో డైలీ అయితే ఒకటి ఇంపార్టెంట్ పని అయితే రాదు కదా. ఎప్పుడన్నా ఒకసారి ఫంక్షన్ రావచ్చు, ఎప్పుడన్నా ఒకసారి పిల్లలకు మనం స్కూల్కి వెళ్ళడం కావచ్చు, లేకపోతే వాళ్ళకి షాపింగ్ కావచ్చు, ఎప్పుడో ఒకసారి వస్తుంది. కానీ రోజైతే లేదు కదా నీకు అంత ఇంపార్టెంట్ పని. అందుకే నువ్వు ఎంత ఎఫర్ట్ పెడుతున్నావు అని మీరు ఒక్కసారి క్వశ్చన్ చేసుకోరు. గ్రూప్ లో కనబడదు నాకు ఇప్పుడు ఎంతమంది 130 మెంబర్స్ ఉన్నారు. నేను రోజు వెస్టేజ్కి ఎంత టైం పెడుతున్నా అనేది ఒక్కసారి నీకు నువ్వు క్వశ్చన్ చేసుకో. ఐ బిలీవ్ ఇన్ మై ఎఫర్ట్స్. నువ్వు ఎంత ఎఫర్ట్ పెడుతున్నావు అనేది నీ మీద నీకు నమ్మకం ఉండాలి. ఆ ఎఫర్ట్ పెడితే నువ్వు 100% ఇక్కడ సక్సెస్ అవుతావు. ఐ బిలీవ్ ఇన్ మై విజన్. థర్డ్ వన్ వచ్చేసి ఐ బిలీవ్ ఇన్ మై విజన్. నీ విజన్ ఏంటి? వెస్టీజ్ అంటేనే ఫస్ట్ వీనే విజన్, అంటే నీ ముందు చూపు. విజన్ అంటే ముందు చూపు. ఇంకొక 5 ఏళ్ల తర్వాత నీ జీవితం ఎట్లుండాలి,
ఆ రోజు చెప్పిండంట 2004లో ఉన్నప్పుడే మనం 2007-8లో ఒక్క తీరు ఉంటాం చూడండి అన్నాడంట. 2007-8 రాగానే 2010లో ఇట్లా ఉంటుంది, నేను ఇట్లా చూస్తున్న దాన్ని, నా విజన్ నా ముందు చూపిది అని 2010 అయిపోయింది. 2010 అయిపోయింది, మనకు ఇచ్చిన చరిత్ర చూడండి. మనకు 2004లో స్టార్ట్ అయినప్పుడు ఎట్లుంది, 2010లో ఎట్లుంది, 2015, 2020 ఎవ్రీ ఇయర్ది కూడా ఉంది. అంటే గ్రోతింగ్ ఎట్లా ఉండాలి, ముందు చూపు. మరి ఇక్కడ నీ ముందు చూపు ఏముంది? నీ ముందు చూపు మీద నీకు నమ్మకం ఉండాలి. కరోనా వచ్చి చెప్పింది ప్రికాషన్, ముందు జాగ్రత్త ఉండరా బాబు అని చెప్పింది. ఇప్పటికైనా ఆరోగ్యాన్ని చూసుకోరా నాయన అని చెప్పింది. చాలా సార్లు చెప్పిన నేను. క్యాన్సర్ వచ్చినోడు బతుండు, టీబీ వచ్చినోడు బతుండు, షుగర్ వచ్చినోడు బతుండు, బీపీ వచ్చినోడు బతుండు, హెచ్ఐవి వచ్చినోడు బతుండు, ఇంకా ఎనీ డిసీజ్, లాంగ్ టర్మ్ డిసీజ్లు ఏదున్నా బతుకుతురు. కానీ కరోనా వచ్చినోడు మటుకు 3 రోజుల్లోనే చచ్చిపోయాడు. 2 days ఆర్ 3 days లోనే చచ్చిపోయాడు. ఎంతో ఆరోగ్యంగా ఉన్నాడు కూడా 3 రోజుల్లోనే కరోనా మహమ్మారి 3 రోజుల్లోనే తీసుకొని పోయింది. ఇప్పటికైనా నువ్వు జాగ్రత్త పడు అంటున్నాడు. మరి నీ ఆరోగ్యం మీద ఏం ముందు చూపుంది? నీ భవిష్యత్తు మీద నీకేం ముందు చూపుంది? ఏం విజన్ ఉంది? నీ పిల్లలు భూమి మీద తీసుకొచ్చినావు, వాళ్ళ విజన్ ఏముంది నీ మీద? వాళ్ళని ఎట్లా తయారు చేద్దాం అనుకుంటున్నావు? ఇలా కొన్ని కోట్ల మందికి రిచ్ ఫ్యామిలీలకు తోలాలని మన గౌతమ్ బాలి సారు మనందరినీ చూడాలని ఆయన చూపు పెట్టుకుండు, ముందు చూపు పెట్టుకుండు, ఆయన విజన్ పెట్టుకుండు. పేదవాడిని, ఏదైతే మధ్యతరగతి వాడు ఉండొద్దు, ఆర్థిక స్వాతంత్రం ఇవ్వాలి వాళ్ళకి, ఈ పేదరిక నిర్మూలన చేయాలి అని చెప్పేసి ఆయన విజన్ పెట్టుకున్నాడు. ఆ విజన్ మీద ఆయనకు నమ్మకం ఉంది. మరి నీ విజన్ మీద ఏముంది? నీ విజన్ ఏమన్నా ఉందా? అసలు రాసుకున్నావా నువ్వు? 10 సార్లు తిరిగి ఒక ఆధార్ కార్డు తీసుకుంటున్నావు, పోయి ఆధార్ కార్డు తీసుకుని ఐడి ఇస్తున్నావు, 10 సార్లు తిరుగుతున్నావు ఆయన దగ్గరికి, ఆ డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి 10 సార్లు, నీ లైఫ్ లైన్ దగ్గర 10 సార్లు తిరుగుతున్నావు, ఐడి తీసుకుంటున్నావు. మరి వానికి ఏం విజన్ చూపించినావు? నువ్వు విజన్ ఏం చూస్తున్నావు? ఆయన చెప్తున్నావు కదా, నేను 20,000 ఇప్పిస్తారా, 30,000 ఇప్పిస్తా, 50,000 ఇప్పిస్తారా అని చెప్తున్నావు కదా. మరి ఇప్పియగలుగుతున్నావా? మరి ఆ ముందు చూపు ఉందా నీ కాడ? ఆ ముందు చూపు కొరకు నువ్వు ఎంత ఎఫర్ట్ పెట్టినావు? పైన ఉంది చూడు, ఆ ఎఫర్ట్ పెడుతున్నావా? దాని కొరకు హార్డ్ వర్క్ చేస్తున్నావా? ఒక్కసారి మీరు క్వశ్చన్ చేసుకోండి. అందుకే ఐ బిలీవ్ ఇన్ మై విజన్. అందుకే నేను ముందు చూపు పెట్టుకున్నా, నేను విజన్ పెట్టుకున్నా. రేపు జనవరి 10 నాటికి 100 మందికి ₹1,00,000 ఇప్పించాలనే విజన్ పెట్టుకున్నా. అది ఎప్పుడు పెట్టుకున్నాం మనం? అక్టోబర్లో పెట్టుకున్నాం. పోయిన అక్టోబర్లో పెట్టుకున్నాం విజన్. ఎంతమంది ఉన్నారు అనేది నా టోటల్ ఛాంపియన్ టీంలో, టోటల్ ఛాంపియన్ టీంలో 100 మందికి ₹1,00,000 ఇప్పియాలి అని జనవరి 10 వరకు టైం పెట్టుకున్నా. ఇప్పటికీ దాదాపు ఒక 20 మంది దాటి ఆల్రెడీ. ఇంకొక అతి త్వరలో ఎవరైతే ఈ విజన్, ముందు చూపు, హార్డ్ వర్క్, నేను CEO అనుకుంటారో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఎవరైతే అప్లైనర్ మీద ఆధారపడి నా డౌన్ లైన్లు పోతారులే, వాళ్ళు చేసుకుంటారులే అంటే వాళ్ళు అక్కడే అయిపోతున్నారు. ఎవరి కర్మకు ఎవరు బాధ్యులు కాదు కదా. CEO అంటే ఎవరి కర్మకు వాళ్ళే బాధ్యులు. నా బిజినెస్ కు నేనే కర్త, నేనే కర్మ, నేనే క్రియ. నేనే కర్త అంటే నేనే సృష్టించిన, నేనే కర్మ అంటే నేనే పని చేస్తున్నా, నేనే క్రియ అంటే నేనే పని చేస్తున్నా, నేనే కర్మ అంటే నేను చేసిన పనిని అనుభవిస్తున్నాను. అర్థం? కర్త, కర్మ, క్రియ, 3 పదాలు. అందుకే కర్మ సిద్ధాంతం ఉంటది కదా. మనం ఏమి ఇస్తే మనకు అదే వస్తుంది, ఇలా ఏమి ఇస్తామో అదే వస్తుంది. అందుకే నీ ముందు చూపు, నీ విజన్, నీ ఆలోచన ఏంది? ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. ఐ బిలీవ్ ఇన్ మై డ్రీమ్స్. చూడండి, కళలు కన్నాం, తెల్లారుజామున వస్తాయి, అందరికి కళలు వస్తున్నాయి, లేచి చూస్తే మాయమైపోతున్నాయి. అందుకే కళలేంది, కోరికలేందని అడిగిన. కళలేంది, కోరికలేంది? కళలేమో వస్తున్నాయి పోతున్నాయి, కోరికలు నువ్వు నెరవేర్చుకోకపోతే చంపేస్తున్నాయి. ఇలా ఆత్మహత్య చేసుకుంటాడు కోరికలు నెరవేర్చుకోలేనోడే, కోరికలు నెరవేర్చుకోలేనోడే ఆత్మహత్య చేసుకుంటున్నాడు. మరి ఆ ప్లేస్ లో పోతావా నువ్వు? భూమి మీదకి ఎందుకు వచ్చినావు? నీ కోరికలు నెరవేర్చుకోవడానికి. ఆ భగవంతుడు నిన్ను భూమి మీదకి పంపిండు. ఆ కోరికలు నెరవేర్చుకోవడానికి పెట్టుబడి కూడా పంపిండు, అవకాశాన్ని పంపిండు. నీ మాటే పెట్టుబడి, నీ టైం పెట్టుబడి, నీ ఆలోచన పెట్టుబడి. నీ కావు ఇవి ఏవి. ఈ నేను మాట్లాడే మాట నాది కాదు, నేను నిమిత్త మాత్రమే. నేను ఒక తోలుబొమ్మని, నేను ఒక తోలుబొమ్మని. షాప్ లో కనబడే బొమ్మకు ఊపిరి లేదు, ప్రాణం లేదు, మాట లేదు. కానీ ఆ భగవంతుడు మనకు ఆ ఊపిరి ఇచ్చిండు, ప్రాణం ఇచ్చిండు, మాట ఇచ్చిండు, అంతే. వేరే ఏం లేడు. శ్వాస ఇచ్చిండు, మాట ఇచ్చిండు, దాన్ని వినియోగించుకొని నీ కోరికలు నెరవేర్చుకోరా నాయన అని చెప్పిండు. అందుకే ఇది ఏది మనది కాదు. దీని మీద నువ్వు ఎంత ఆశపడితే అంత వేస్టే. ఉన్నన్ని రోజులు ఉంటాం, తర్వాత వెళ్ళిపోతాం. రా నీ టైం అయిపోయింది అనగానే వెళ్ళిపోతాం.
కానీ ఈ భూమి మీదకి వచ్చిన ఎందుకు నీ డ్రీమ్ ని నెరవేర్చుకోవడానికి. అందుకే నీ డ్రీమ్స్ నమ్ము, కోరికలను పెంచుకో, రోజు రోజుకు కోరికలను పెంచుకో. నువ్వు ఎంత కోరికలను పెంచుకుంటే నువ్వు అంత పని చేయగలుగుతావు. నువ్వు కోరికలు లేకపోతే, కోరికలు లేనోడు శవంతో సమానం. శవం అంటే ఏముంది, తినాలని అడగదు, శ్వాస పీల్చదు. మెయిన్ ఇంపార్టెంట్ శ్వాసే ఉండదు కదా. అందుకే ఐ బిలీవ్ ఇన్ మై డ్రీమ్. ఎస్, నేను నమ్ముతున్నా, నా కళల్ని నేను నమ్ముతున్నా, నా కోరికల్ని నేను నమ్ముతున్నా. ఆ కోరికల్ని నెరవేర్చుకుంటూ నమ్ముతున్నాం కాబట్టి నెరవేర్చుకుంటున్నాం. అందుకే రోజు చెప్తున్నాం, ఐ బిలీవ్ ఇట్, ఐ బిలీవ్, ఐ కెన్ డూ ఇట్. ఎస్, నేను చేస్తాను, చేసి తీరుతాను, చేస్తాను, చేసి తీరుతాను. ఐ కెన్ డూ ఇట్, నేను చేస్తాను, చేసి చూపిస్తా. చేద్దాంలే, చూద్దాంలే, ఆలోచిద్దాంలే అంటే అక్కడే బతుకుతావు. కానీ ఇక్కడ ఐ కెన్ డూ ఇట్, ఐ విల్ డూ ఇట్ అని రోజు చెప్తున్నాం. ఇక్కడ ఐ బిలీవ్, ఐ కెన్ డూ ఇట్. ఎస్, నేను సాధిస్తాను, నేను సాధిస్తాను, ఆ నమ్మకం ఉంది. ఐ విల్ డూ ఇట్, ఐ విల్ మేక్ ఇట్. ఎస్, నేను తయారు చేసుకుంటాను, నేను సృష్టించుకుంటాను, నేను సృష్టించుకుంటాను, ఆ నమ్మకం నాకుంది. నేను సృష్టించుకుంటాను, నమ్మకం నాకుంది. ఎస్, నేను ఫస్ట్ చెప్పినగా ఐ బిలీవ్ ఇన్ మీ. జూలై 24, 25 అంత డేట్ ఐడియా లేదు, తీసి చూస్తా నేను. జూలై 13, 2019లో నేను జాయిన్ అయిన డేటు. జూలై అదే నెలలో మంత్ ఎండింగ్ లో జూలై 25 నుండి 27, 26 నుండి 28 డేట్ ఉంది. అదే నెలలో 2 రోజులు కోటప్పకొండ బూట్ క్యాంప్ లో పోయినప్పుడు ఇవన్నీ చూసిన నేను, ఇవన్నీ చూసిన. ఎస్, నాకు ఆ రోజు అనిపించింది నేను సాధిస్తా అనిపించింది. ఐ ఐ విల్ మేక్ ఇట్, నేను సృష్టించుకుంటా అనిపించింది. అందుకే ఇలా సృష్టించుకుంటున్నాం అని చెప్తున్నా. టైమును సృష్టించుకుంటున్నాం, డబ్బుని సృష్టించుకుంటున్నాం. డబ్బుని సంపాదిస్తలేం సార్, సంపాదించేటోడు కష్టపడతాడు, సంపాదించేటోడు కష్టపడాల్సింది ఎన్నడున్నా సార్, కష్టపడాల్సిందే. కానీ ఇక్కడ వెస్టేజ్ సిస్టమ్ లో మనం సృష్టించుకుంటున్నాం డబ్బులు. అంటే మనం కష్టపడకున్నా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కష్టపడి కూర్చుంటే డబ్బు వస్తుంది, కూర్చుంటే డబ్బు వస్తుంది మనకు. అంటే మనం డబ్బుని సృష్టిస్తున్నాం. అందుకే నోటి మాటలే నోట్ల కట్టలు, నోటి మాటలే నోట్ల కట్టలు. నోటి మాటతోటి డబ్బు సృష్టిస్తున్నాం. శారీరకంగా కష్టపడట్లా, చేతులతోటి గడపారేసి పారేసి గుడ్డలు తీసుకోపోయి ఏదో సిస్టమ్ ముందర కూర్చొని అన్ని చేసి సంపాదిస్తలేం మనం. ఇక్కడ అది సంపాదన, ఓ లిమిట్ ఉంటుంది. కానీ ఇక్కడ సృష్టిస్తున్నాం అన్లిమిటెడ్. ఇక్కడ ఇంత అనేది లేదు. నువ్వు రాసి పెడతావా ఈ నెల నాకు ఇంత వస్తుందని? ఎవరైనా సరే నేను ఇంత తీసుకుంటా అని రౌండ్ ఫిగర్ రాసి పెడతారా? ఇక్కడ ఎవ్వరు రాసి పెట్టలేరు, ఎవ్వరు రాసి పెట్టలేరు. ఎందుకంటే మనం సృష్టిస్తున్నాం. ఎంత అనేది మన చేతిలో లేదు. సంపాదిస్తున్నాం అంటే నువ్వు అక్కడ పెట్టుబడి పెడుతున్నావు, దాన్ని బట్టి వస్తుంది. లేకపోతే జీతం చేస్తున్నావు, అక్కడ వస్తుంది. బానిస బతుకు ఎంత చేస్తున్నావో అంతే వస్తుంది అక్కడ. కానీ ఇక్కడ మనం ఏంటంటే సృష్టిస్తున్నాం. ఐ విల్ మేక్ ఇట్. ఏం సృష్టిస్తున్నావు? ఇవాళ నీ పిల్లల్ని సృష్టించినావు. పెళ్లి చేసుకున్నప్పుడు నమ్మకం ఉంది కదా నేను పిల్లల గంట అని, అది కూడా సృష్టి. మేక్. పెళ్లి చేసుకున్నప్పుడు పిల్లల గంట ఒకరిని కనాలి, ఇద్దరిని కనాలని నువ్వు తయారు చేసుకుంటున్నావు, డ్రీమ్ చేస్తున్నావు. ఆ డ్రీమ్ తగ్గట్టు 1-2 పిల్లలకు అంటున్నావు. మరి ఆ పిల్లలకి ఏం న్యాయం చేస్తున్నావు? వాళ్ళకేమో వాళ్ళ జీవితాన్ని ఏమో మేక్ చేస్తున్నావు? వాళ్ళ కొరకు ఏం తయారు చేస్తున్నావు? ప్రతి ఒక్కటి మేక్ ఇటే కదా. ఏదైనా నీ కోరికల్ని, నీ డ్రీమ్స్ ని మేక్ చేస్తున్నావు ఇక్కడ. అంటే మేక్ అంటే మనం తయారు చేసుకుంటున్నాం, సృష్టించుకుంటున్నాం. అందుకే ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే నీ వ్యాపారం మీద నువ్వే CEO మైండ్ సెట్ ఉన్నప్పుడు. నీ CEO మైండ్ సెట్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, నేనే చీఫ్ మినిస్టర్ దీనికి అనుకున్నాడు ఇవన్నీ పట్టుకుంటాడు. ఎస్, ఇలా ఒక షాపు పెట్టుకున్నాం. చూడండి, ఒక చిన్న షాపే చూడండి. ఒక ఊర్లలో కనబడేది ఒక కిరాణా షాపు. కిరాణా షాపు ₹1,00,000 పెట్టుబడి పెట్టుకొని 5 గంటలకి లీజ్ తీసుకుంటాడు. ఎందుకంటే నా షాప్ అని వాడు 5ంటికే, ఏంటంటే చిల్లర గిరాకి వస్తుంది కదా అని. మధ్యాహ్నం ఎర్ర టెండలు కూడా కూస్తాడు. ఎందుకంటే ఎవడోడు చాక్లెట్, పిల్లలు సమ్మర్ కదా, చాక్లెట్ కు వస్తారేమో, ఓ థమ్స్అప్ కి వస్తారేమో, కింగర్ జాయ్ బొంగర్ జాయ్ అని వస్తున్నాయి. ఈ మధ్య ఆరోగ్యాలు ఖరాబ్ చేసి పిల్లలు చాలా తింటారు. ఆ కింగర్ జాయ్కి వస్తారేమో అని ఎర్ర టెండలో కూడా ఫ్యాన్ వేసుకొని చూస్తాడు అల్లా. ఎందుకంటే ఓ CEO మైండ్ సెట్, నా బిజినెస్ ని నేను డెవలప్ చేసుకోవాలని. కానీ మరి మనం ఏం చేస్తున్నాం ఇక్కడ? ఒక్కసారి మీకు మీరు నాకు నేను క్వశ్చన్ చేసుకున్నా. అందుకే నేను ఎవరు వచ్చినా ఎవరు రాకున్నా నా పని నేను చేసుకుంటూ 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 వెళ్ళిపోతా అంతే. రెండో ఆలోచన ఏది ఉండదు. ఎందుకంటే నేనే CEO.
నా బిజినెస్ కు నేనే కర్త కర్మ క్రియ అనుకుంటా, అనుకొని దాని ప్రకారంగా వెళ్ళిపోతూనే ఉంటా. అందుకే నేను చాలాసార్లు ఉదాహరణ కూడా చెప్తా. మన ఒక టీచర్ ఉంటాడు, స్కూల్ పిల్లలు వస్తారని స్కూల్కి పోతాడా, లేదు నా బాధ్యత అనుకొని పోతాడా? ఒక్కసారి మీకు మీరు క్వశ్చన్ చేసుకోండి. ఒక టీచర్ని తీసుకోరు, ఉదాహరణ ఒక టీచర్ని తీసుకొని చెయ్యండి. మనం చిన్నప్పుడు మనం కూడా స్కూల్ పోయిన వాళ్ళమే కదా, స్కూల్కి పోయిన వాళ్ళమే కదా. ఒక్కసారి ఆలోచన చేయండి. ఆలోచన చేస్తే అర్థమవుతుంది. ఆలోచన చేయకపోతే ఏది అర్థం కాదు. ఎన్ని చెప్పినా దండ, ఎన్ని చెప్పినా దండగే, వ్యర్థం, వ్యర్థం అవుతుంది. అందుకే ఎవరికి వాళ్ళు నా బిజినెస్ కు నేనే సీఈఓ అనుకోండి. సీఈఓ అనుకోండి. నా బిజినెస్ కు నేనే సీఈఓ అనుకున్నప్పుడే నువ్వు ఏదైనా చేయగలుగుతావు. నీకు ఒక నమ్మకం వస్తుంది. ఆ నమ్మకాన్ని నువ్వు నిలబెట్టుకుంటావు. ఎస్, ఐ కెన్ డూ ఇట్, ఐ విల్ డూ ఇట్. నేను చేస్తాను, చేసి తీరుతాను, చేస్తాను, చేసి తీరుతాను. అంతేగాని చేద్దాంలే, చూద్దాంలే, ఆలోచిద్దాంలే అనుకుంటే అక్కడే మిగిలిపోతాం. మన జీవితం అంతా అక్కడే మిగిలిపోతుంది. అందుకే దయచేసి అలాంటి ఆలోచనలు వద్దు. నేనే సీఈఓ అనుకోండి, ఎంతసేపు ఉన్నా నేనే సీఈఓ, ఇది నా బిజినెస్, నేను చేస్తాను, చేసి తీరుతాను, నా జీవితంలో నేను అనుకున్న కోరికలు నెరవేర్చుకుంటాను, ఏదైతే నా పిల్లల్ని తీసుకొచ్చుకున్నానో భూమి మీదకి వాళ్ళకు అంతా న్యాయం చేస్తాను అని చెప్పేసి ఆలోచన చేయండి. అప్పుడే నువ్వు సక్సెస్ అవుతావు. అంతేగాని ఏదో అప్లైనర్ల బిజినెస్, వాళ్ళే లేపుతారు, నేనే వాళ్ళు లేపినాక లేస్తా అని అనుకుంటే, ఆ కళలు కనుకుంటూ కూర్చుంటే నువ్వు కళలు కనుకుంటూనే పంతావు. కానీ నువ్వు లేచి జూమ్తో పాటు నువ్వు 10 మందిని నువ్వు లేచి నీ టీం వాళ్ళ 4 లేపుకొని వాళ్ళకి నాలెడ్జ్ ఇప్పిస్తే 100% నువ్వు కూడా సక్సెస్ అవుతావు. మరి ఎక్కడ ఉంటావు అనేది నీ చేతిలోనే ఉంది. మరి ఎక్కడ ఉంటారు? ఎంతమంది సీఈఓలు ఉన్నారు? ఎంతమంది సీఈఓలు ఉన్నారు? మరి ఒక్కసారి మీకు మీరు క్వశ్చన్ చేసుకోండి. నేను సీఈఓ, ఎస్ ఐఆమ్ సీఈఓ అంటోళ్ళు ఎంతమంది ఉర్రో ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఏంటంటే మనకి ఇలా మీటింగ్స్ ఉన్నాయండి, గుంటూరు మీటింగ్ ఉంది, ఓకేనా? తొందరగా క్లోజ్ చేసుకుందాం. ఎంతమంది ఎస్ నా బిజినెస్ సార్ ఇది, నేను సీఈఓని, నా కర్మకు నేనే కర్త కర్మ క్రియ అన్ని నేనే అంటోళ్ళు ఎంతమంది ఉన్నారు? ఏంటంటే చాలా మంది వింటున్నారు, అంటే వింటున్నారు. ఎవరి కొరకు వింటారు అంటే అప్లైనర్ కొరకు. ఆన్ చేసినామా చేయలేదా, నా బ్రాండ్ ఎంత ఉండాలి, నా బ్రాండ్ లో నేను ఉండాలి. కానీ అలాంటి బ్రాండ్ ఎన్నాళ్ళు ఉంటుంది? ఎన్నాళ్ళు ఉంటుంది అలాంటి బ్రాండ్? ఉండదు కదా. ఎందుకంటే నువ్వు ఎవరిని మోసం చేయలేవు, నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు. ఎవరు నిన్ను వచ్చి మోసం చేయరు, నిన్ను నువ్వే మోసం చేసుకుంటావు. అందుకని చెప్పేసి ఒక్కసారి ఆలోచన చేసుకోండి. 135 మెంబర్స్కి 35 మెంబర్స్ అటెండ్ చేసి అంటే ఎంతమంది, ఎక్కడ ఉంటున్నాం మనం? ఇదే ఆలోచన మనది, ఇదే ఆలోచన. ఏం ఎఫర్ట్ పెడుతున్నాం అంటే ఇదే మనం పెట్టే ఎఫర్ట్. అంటే ఫోన్ హ్యాండ్ పెడతాము, ఏమో చేస్తాం. మరి వింటున్నామా వింటలేమా అనేది మీ చేతిలోనే ఉంది. అందుకే సిఇఓ మైండ్ సెట్. ఇప్పుడు అది చెప్పేది అది, ఇంతసేపు చెప్పిందే, నెత్తిన నోరు పెట్టుకొని చెప్పిందే అది. ఎందుకంటే ఒక లీడర్ గా ఎవరు చెప్పరండి ఇవి. ఇది పర్సనాలిటీ డెవలప్మెంట్ లో భాగంగా బయట ఒక 40,000 50,000 పెడితే గానీ ఒక 6 నెలలు తిప్పి కొన్ని నేర్పుతారట. కానీ మనమేమో ఫ్రీగా నేర్పుతున్నాం. ఎందుకంటే మనకు నేర్పిరు కదా, గురువుగారులు నేర్పిర్రు, నేర్చుకున్నది ఇంప్లిమెంట్ చేస్తున్నాం మేము ఇక్కడ. అందుకే అదే ఎఫర్ట్ అనేది ఇక్కడ. మనం టైం ఎఫర్ట్ పెడుతున్నాం, మాట పెట్టుబడి పెడుతున్నాం, మన టైం పెట్టుబడి పెడుతున్నాం, ఆలోచన పెట్టుబడి పెడుతున్నాం. ఎందుకంటే నాకు మాట్లాడాలనిపించింది, నేను రెడీ ఇప్పుడు వెళ్ళిపోవాలి, ఇప్పుడు ట్రైన్ ఎక్కి గుంటూరు వెళ్ళిపోవాలి. కానీ ఎందుకో 15 నిమిషాలు మాట్లాడదాం అనిపించింది. వాయిస్ ఆఫ్ ద లీడర్. నీ వాయిస్ ఎప్పుడు వస్తుంది? నువ్వు లీడర్ ఎప్పుడైతావు? మాట్లాడండి మాట్లాడండి అంటే మాట్లాడలేకపోతురు, నువ్వెప్పుడు లీడర్ అవుతావు? ఎస్ ఐఎమ్ లీడర్ అనుకోలే, 5% అయినా కూడా నేను లీడర్ అనుకోవాల్సింది. వెస్టేజ్ సిస్టమ్ లో నువ్వు ఆధార్ కార్డు ఇచ్చినాడే నువ్వు నేను లీడర్ అని నమ్మినప్పుడే నువ్వు 100% ఇక్కడ సక్సెస్ అవుతావు. అంతేగాని గోల్డ్ అయ్యి, స్టార్ అయ్యి, డైమండ్ అయ్యి కూడా నేను మాట్లాడను అంటే నువ్వు అక్కడే మిగిలిపోతావు. ఎందుకు చెప్తున్నావు అనేది అర్థం చేసుకోరు. స్టార్ అండ్ డైమండ్స్ అండ్ గోల్డ్స్ మీరు మాట్లాడకపోతే మీరు సక్సెస్ కాలేరు 100%. పొద్దుగా చెప్తున్నాం. ఎందుకంటే మనం చేసే పని చేస్తేనే మనకి ఏం కావాలో అది వస్తుంది. నువ్వు చేసే పని చేయకుండా నువ్వు ఎఫర్ట్ పెట్టకపోతే, నీ మాట పెట్టుబడి పెట్టకపోతే నీకు డబ్బులు ఎట్లా వస్తాయి? మాట్లాడండి మాట్లాడాడంటే మాకు ఇజ్జత్ అనిపిస్తుంది మేడం. ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి, మాట్లాడేటోళ్ళు ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి అంటే ఏం చెప్తాం? అది చెప్పుకునే మాటనా? నువ్వు ఎందుకు వచ్చినావు? నువ్వేం పెట్టుబడి పెట్టాలి ఈడ? నీ మాట పెట్టుబడి నువ్వు పెట్టకపోతే పత్తారి మీద చెక్ ఎట్లా ఆశిస్తావు? నువ్వు ఎట్లా డబ్బు సృష్టిస్తావు?
అందుకే ఈ CEO మైండ్ సెట్ ఉండాలి నీకు. ఈ CEO మైండ్ సెట్ ఉంటేనే నువ్వు సక్సెస్ అవుతావు, లేకపోతే సక్సెస్ కావు. ఎవరికైనా చెప్తున్నా, ఇదే మాట చెప్తున్నా. ఏంటంటే అది ఒక రాజ్యాంగం, ఒక చట్టం ఎంతో మన వెస్టేజ్ సిస్టమ్ అంతే. అందుకే వెస్టేజ్ సిస్టంలో ఏం చేయాలనో తెలిస్తే ఎలా చేయాలనో తెలుస్తుంది. నీకు ఏం కావాలనో తెలిస్తే ఎలా చేయాలనో తెలుస్తుంది. ఎలా చేయాలనో చేస్తేనే డబ్బులు పత్తారినాడు డబ్బులు వస్తాయి. అంతేగాని నేనేం చేయను, నేను మాట్లాడను కానీ నాకు పత్తారికి చెక్కు రావాలి, నేనేం నేర్చుకోను కానీ నాకు డబ్బు కావాలంటే ఎట్లా వస్తుంది? అది రాదండి, అది రాదు. అందుకే దయచేసి అందరూ అర్థం చేసుకుంటారని కోరుకుంటూ, ఈ రోజుకి వెళ్ళైనా నిన్నటికి లేవు అనేది అనవసరం. ఈ రోజుకి వెళ్ళైనా నా బిజినెస్ కు నేనే CEO అనే వాళ్ళు మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? ప్రేమ్ అన్మ్యూట్ చేసుకో. ఎక్కడ పోయినావు? శ్రీమృజి కోర్సు గుడ్ మార్నింగ్. తీసుకుంటావు? గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. కోర్సు తీసుకుంటావా? ఇవ్వండి సార్. రెడీ అవుతున్నావా? నాకు కొద్ది ఇక్కడ వర్క్ ఉంది సార్, వేరే వాళ్ళని కలవాలి. నిరంజన్, ఓకే ఓకే, అందుకే అంటున్నా. ఇవ్వండి. రామారావు సార్ అన్మ్యూట్ ఇచ్చిండు. శ్రీమృజి గుడ్ మార్నింగ్ స్టేజన్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. పోస్ట్ సార్ ఇస్తున్నారు, ఫీడ్బ్యాక్ తీసుకో. ఇవ్వండి. ఫీడ్బ్యాక్ తీసుకో. ఓకే సార్. ప్రేమ్ ని మ్యూట్ లో పెట్టేసి. ఓకే. శ్రీమృజి గుడ్ మార్నింగ్ స్టేజన్స్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సో ఈరోజు టాపిక్, సో గ్రేట్ లీడర్స్ గురువు గారు రమేష్ చంద్ర సార్ ఈరోజు మంచి టాపిక్, అంటే CEO అంటే కంపెనీని ఓన్ చేసుకోండి. ఈరోజు కంపెనీ పెట్టాలంటే ఎంత డబ్బు కావాలో తెలుసు. కంపెనీ పెట్టాలంటే ఖచ్చితంగా పెట్టుబడి కావాలి. అదేవిధంగా ఒక సంస్థను సృష్టించాలంటే దానికి కూడా పెట్టుబడి కావాలి. సో ఏది చేయాలన్నా మనకి పెట్టుబడి కావాలి. కానీ అలాంటి పెట్టుబడి లేకుండా ఈరోజు మనకి ఆ యొక్క కంపెనీ, ఎస్టీజ్ కంపెనీ ఏదైతే ఉందో, కంపెనీ తయారు చేసి కంపెనీ పెట్టి అందులో ప్రొడక్ట్స్ పెట్టి పెట్టుబడి పెట్టి ఈరోజు మన చేతిలో పెట్టారు. సో అలాంటి పెట్టుబడి లేకుండా ఈరోజు మనం కేవలం మన మాట సాయం, మన యొక్క మైండ్ సెట్, సో మన యొక్క సమయాన్ని వినియోగించుకొని ఈరోజు ఎంత ముందుకెళ్ళొచ్చు అనేది ఈరోజు క్లారిటీ ఇచ్చారు సార్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే మా మైండ్ సెట్ ఏదైతే, ఎప్పుడైతే ఓన్ మైండ్ సెట్ కావాలి, సో ఈ కంపెనీ నాది, సో నేను చేసుకుంటే నేను ముందుకు వస్తాను అని ఆలోచనటువంటి రావాలి ఖచ్చితంగా. సో ఈరోజు మంచి ఏదైతే CEO అంటే కంపెనీని ఓన్ చేసుకునేటువంటి ఆలోచన విధానం, సో ఈరోజు చాలా క్లారిటీ వచ్చింది సార్ నాకైతే. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అదేవిధంగా నిరంజన్ సార్ చెప్పినటువంటి ఈరోజు లీడర్షిప్, అంటే మనం ఏం చేసినా కానీ పని మీద శ్రద్ధ ఉండాలి. ఏ పని చేసినా కానీ ఆ యొక్క పని ఎప్పుడైతే మనం శ్రద్ధ పెట్టి చేస్తామో ఖచ్చితంగా మనం ముందుకెళ్తామని చెప్పేసి నిరంజన్ సార్. అదేవిధంగా బోన్ హెల్త్, బ్యాక్ పెయిన్ కానీ లేకుంటే మోకాలు నొప్పులు కానీ ఈరోజు ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి సమస్యలు అనేవి చాలా చాలా వస్తున్నాయి, వేజ్తో సంబంధం లేకుండా వస్తున్నాయి. సో అలాంటి సమయంలో మన కంపెనీలో ఉన్నటువంటి కాల్షియం, కొలాజిన్, ఇంకా గ్లూకోజమైన్, సో ఈ మూడు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మంచి ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా. సో ఖచ్చితంగా అందరూ యూజ్ చేసుకుంటే ఒక మంచి హెల్దీ హెల్దీ ఆరోగ్యం అనేది తీసుకోవచ్చు అని చెప్పేసి చాలా క్లారిటీ ఇచ్చారు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఫీడ్బ్యాక్ టైం అండి. సో అందరూ మీకు నచ్చిన పాయింట్లు చెప్పాలని కోరుకుంటూ హ్యాండ్ రైజ్ చేయండి. మాస్టర్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. శ్రీమృజి గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. శ్రీమృజి గుడ్ మార్నింగ్ సార్. నిరంజన్ సార్ చెప్పిన సబ్జెక్ట్ చాలా బాగుంది సార్. వండర్ఫుల్. లీడర్ ఏ విధంగా ఉండాలి, పట్టుదల, శ్రద్ధ, ఫోకస్ అన్ని ఉంటే సక్సెస్ కాగలం. ఈవెన్ మన గురించి రమేష్ సార్ చెప్పింది CEO మీనింగ్ ఏంటంటే నాకు స్టోరీస్ వచ్చింది 1 minute. ఈవెన్ ఒక లీడర్షిప్ ట్రైనింగ్ బిష్ణు సార్ చెప్పిండు, ఒక బాటా కంపెనీ ఓనర్ ఉన్నప్పుడు షాప్ లోకి వేరే కొత్త వ్యక్తులు వచ్చారు. అంటే షూ కొనడానికి లేకపోతే చెప్పులు కొనడానికి వచ్చారు. అంటే ఆ షాప్ లో ఎవరు వర్కర్స్ లేరు. వర్కర్స్ లేనప్పుడు మరి నేను CEOనే కదా అని ఆ ఈగో పోకుండా తనంతలకు తాను వెళ్ళి అతనికి షూ తీసుకొచ్చి అతని కాలు తీసుకొచ్చి సార్ షూ వేసుకోవడానికి కాళ్ళు పెట్టి అంటే బూట్లు వేయడం జరిగింది. అంటే ఈ మీన్ CEO అంటే కంపెనీ స్థాపించిన వ్యక్తి వచ్చి అతను కాలు పట్టుకొని వచ్చి మనకు షూ తొడగడం జరిగింది. అంటే మన కంపెనీ పట్ల ఆయనకి శ్రద్ధ, ఇప్పుడు వర్క్ పట్ల శ్రద్ధ, ఆ ఫోకస్, ఆ డెడికేషన్ చాలా వండర్ఫుల్ సార్. ఇది పాయింట్ నాకు చాలా కనెక్ట్ అయింది సార్. ఐ మీన్ నేను CEO కదా, నేను ఈగోకోకుండా
నా కంపెనీ కాదు నేనే చేసుకున్నందుకు ఈ పాయింట్ చాలా బ్యూటిఫుల్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. జయమ్మ మేడం అన్మ్యూట్ చేసుకో. శ్రేమ్ బిజీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. నిరంజన్ సార్ చెప్పిన సబ్జెక్టు ఇట్లా చాలా బాగుంది సార్. ఎందుకంటే మోకాల నొప్పులకు చాలా బాగా చెప్పిండు. ఇంకోటి ఏంటంటే మనం ఎక్కడ పని చేస్తే ఇట్లా బాగుంటుంది ఇట్లా చాలా అర్థమయ్యేటట్టు నిదానంగా చెప్పిండు. ఇంకోటి ఏంటంటే రమేష్ చంద్ర సార్ చెప్పింది ఇట్లా చాలా బాగుంది. అంటే ఎక్కడ పని చేస్తున్నాం అనేది కాదు, ఏ పని చేస్తున్నాం అనేది కాదు, ఇది నాది పని అనుకుంటే సరిపోతుంది సార్. ఇక్కడ పని చేస్తున్నాం అనేది కాదు, ఏం పని చేస్తున్నాం అనేది కాదు, ఇది నాది పని అనుకుంటే సరిపోతుంది. నాది పని అనుకుంటే గుట్టాసం వంటిది ఇట్లా చాలా ఈజీగా తీసేయడం జరుగుతుంది సార్. నాది పని అనుకుంటే తీసేయడం జరుగుతుంది. ఇక్కడ ఎక్కడంటే మనం ఎక్కడ పని చేసినా ఎలాంటి మేడం సార్ అనే పదం గిట్లా ఎక్కడ వినపడదు, కానీ ఇక్కడ వినపడుతుంది. వాళ్ళకి మనం డబ్బులు ఇచ్చి పిలిపించుకుంటున్నామా? లేదు కదా. మనం చేసేది మంచి పని కాబట్టి అందరికి నచ్చుతుంది అంతే. కానీ ఇక్కడ నాకు నచ్చింది అది ఒకటే సార్. ఏంటంటే మనము ఎక్కడ పని చేస్తున్నాం అనేది కాదు, ఇది నా పని అని చేస్తే ఖచ్చితంగా సక్సెస్ కావడం జరుగుతుంది. ఇప్పుడు పోనీ చిలకల మొక్కలు పెడుతున్నాం, ఇప్పుడు వచ్చేది వర్షాకాలం, అది నాది అనుకుంటేనే ఉదయం సాయంత్రం ఎప్పుడంటే అప్పుడు పోయి చూసుకుంటేనే అది కొంచెం చిన్న చిన్నగా చాత చేస్తుంటేనే పెద్దగా అవుతుంది. ఆ తర్వాత కాయ వస్తుంది, ఆ తర్వాత పంట చేతికి వస్తుంది. పంట చేతికి వచ్చినాక ఇట్లా వర్షం పడదనుకో నెత్తికి చేతికి కట్టినట్టు. కానీ అది నాది అనుకుంటాం కాబట్టి బాధపడం, అది నాది అనుకుంటాం కాబట్టి బాధపడటం. ఈ రోజు కప్పితే రేపు వస్తుంది, ఈ సంవత్సరం కప్పితే రేపు బంద్, వచ్చే సంవత్సరం బందది అని అనుకుంటాం. కానీ అదే కౌలుకు పొలం చేసినాం అనుకో, కౌలుకు పొలం చేసినప్పుడు ఆ కౌలు కట్టకపోతే పొలం వాడు వచ్చి ఇంటికాడ కూర్చుంటాడు, పంట వండకపాయే, అప్పుడేంది పరిస్థితి? చేతిలో రూపాయలు లేదు, పంట వండలేదు, పరిస్థితి ఏంది? ఇయ్యకపోతే మాట దక్కదాయే. కానీ ఇక్కడ ఏంటంటే మనం అలాంటి పెట్టుబడి పెట్టకుండా ఇట్లా ఇది నాది అని చేసుకుంటే సక్సెస్ కావడం చాలా ఈజీ సార్. నాకు ఇక్కడ ఈ మాట కనెక్ట్ అయింది సార్. సూపర్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ సార్. వెంకన్న సార్ అన్మ్యూట్ చేసుకోండి. సార్ శ్రీమ్రీజ్ గుడ్ మార్నింగ్ సార్, మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్ సార్. సార్ మన డైలీ అఫర్మేషన్ చేసినటువంటి లింగస్వామి సార్ అయితే నిరంజన్ సార్ చెప్పినటువంటి అద్భుతంగా ఉంది సార్. సార్ చెప్పినటువంటి తోలు మనకి చాలా అద్భుతం కనెక్ట్ అయింది సార్. ఏ ఆయుధానికైనా స్పేర్ పార్ట్ అనేది చాలా అవసరం సార్. స్పేర్ పార్ట్ ఉంటేనే ఆయుధం అవుతుంది. ప్రతి ఒక్క వ్యక్తి అప్లైనర్ డౌన్లైనర్ చేస్తారంటే కదా సార్, నిరంతరమైనటువంటి ప్రక్రియ. ఈ గౌతమ్ బాలి గారి అద్భుతమైన అవకాశం, ప్రతి పేదవాడు ధనవంతుడు కావాలనే సిద్ధాంతంతో చేసినటువంటి సిద్ధానికి చితకోటి అవకాశం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సూపర్. సుధా మేడం అన్మ్యూట్ చేస్తుంది. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఎస్టర్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ ఈరోజు సప్లిమెంట్స్ గురించి సార్ బాగా చెప్పారు సార్. ఈ మోకాలు నొప్పులు కానీ బ్యాక్ పెయిన్ కానీ మనకి నీరసానికి అన్నిటికీ కూడా మంచి బలాన్ని ఇవ్వడానికి, మనకి బోన్స్ కూడా మంచి కాల్షియం అందించడానికి మంచి సప్లిమెంట్స్ చెప్పారు సార్. చాలా బాగుంది సార్ ఇవి టాబ్లెట్స్ గురించి చెప్పినాక. నెక్స్ట్ సార్ కూడా బాగా మోటివేషన్ చేశారు సార్. డూ ఇట్ సార్, కంపల్సరీ చెయ్యాలి సార్, మనం చెయ్యాలి అన్న ఒక ఇది బాగా చెప్పారు సార్. ఎలాగైనా సరే ఒక మోటివేషన్, మనం ఏంటంటే ఇక్కడే ఉండిపోకూడదు, చెయ్యాలి. పెట్టుబడి, మన మాటే మన పెట్టుబడి సార్. ఇక్కడ ఏమీ లేదు మన బిజినెస్ లో, ఓన్లీ మన మాటే మన పెట్టుబడి అన్నట్టు చెప్పారు సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. ఎస్ మేడం, ఖచ్చితంగా. సో మన మాట పెట్టుబడి పెట్టి మనం ఏదంటే అది సాధించుకోవచ్చు ఇక్కడ. సో ఎలాంటి డబ్బు పెట్టాల్సిన అవసరం లేదు. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అరుణమ్మ మేడం అన్మ్యూట్ చేస్తుంది మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఎస్ఏ. గుడ్ మార్నింగ్ సార్. శ్రీమ్రిజీ గుడ్ మార్నింగ్ మేడం. నిరంజన్ సార్ చెప్పిన మకాల నొప్పుల గురించి నాకు బాగా అర్థమైంది సార్. ఒకరి కాడికి పోతే ఫేస్ లో కళ ఎలా ఉండాలని చెప్పిండు సార్. నాకు అందులో కనెక్ట్ అయింది. రమేష్ సార్ కూడా చాలా చెప్తున్నాడు. లీడరు
ఎలా ఉండాలి అంటే నాకు అర్థమవుతుంది సార్. సార్ మేడం మాట్లాడండి. నాకు అది కనెక్ట్ అయ్యి చేశాను సార్. ఓకే, సూపర్. థ్యాంక్ యూ సార్, నాకు ఈ ఓకే, అవకాశం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. లింగస్వామి సార్ అడ్మిట్ చేసుకోండి సార్. శ్రీం బిజీ గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. శ్రీం బ్రిజీ గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు చెప్పిన సబ్జెక్టు, నిరంజన్ సార్ చెప్పిన సబ్జెక్టు చాలా బాగుంది సార్. మోకాల నొప్పులకు, జాయింట్ పెయిన్స్ కూడా చాలా చక్కగా చెప్పారు. అట్లనే వాయిస్ ఆఫ్ లీడర్ గురించి కూడా సార్ కూడా చక్కగా వివరించారు. అట్లనే మన రమేష్ చంద్ర గురించి సార్ కూడా సిఇఓ మైండ్ సెట్ గురించి చాలా చక్కగా వివరించారు సార్. నన్ను నేను నమ్ముకుంటే సిఇఓ వరకు మనం ₹1 పెట్టుబడి లేకుండా సిఇఓ దగ్గర పోయే ఛాన్స్ ఉందంటే మనం ఒక వెస్టేజ్ కంపెనీలో ఉంది. పేదవాడు ఉండొద్దనే ఆలోచనతో మన గౌతమ్ పాలి సార్ గారు పెట్టిన కాన్సెప్ట్ లో చాలా బాగా నచ్చింది సార్ నాకు అదైతే. అందుకే నేను కూడా ముందు పోతున్నా. ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం సార్. థ్యాంక్ యూ. ఓకే, అలివేలి మేడం అడ్మిట్ చేస్తున్నాడు. శ్రీం విజయ్ గుడ్ మార్నింగ్ విజయ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. చాలా బాగుంది సార్ సబ్జెక్ట్, చాలా మంచిగా చెప్పింది సార్. సప్లిమెంట్ల గురించి కూడా కాళ్ళ నొప్పులకు ఆయన చాలా మంచిగా చెప్పిండు. రమేష్ చంద్ర సార్ చెప్పింది కూడా ఇంకా పెట్టుబడి లేనిది బిజినెస్ లేదు. పెట్టుబడి పెడితేనే బిజినెస్ సార్. పెట్టుబడి పెట్టని బిజినెస్ కాదు. సక్సెస్ అది పెట్టుబడి పెట్టినా కూడా సక్సెస్ అవుతుంది కాదు. దీంట్లో అలా లేదు సార్. పెట్టుబడి పెట్టకుండా మనం మైండ్ మార్చుకొని మనం దీంట్లో నిలబడితే ఉంది సార్. డబ్బు ఉంది, ఆరోగ్యం ఉంది. చాలా మంచిగా చెప్పిండు సార్. రమేష్ చంద్ర సార్ చాలా మంచిగా చెప్పిండు, మంచిగా అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్ అవకాశం ఇచ్చిన. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సార్ పుల్లేష్ సార్ అడ్మిట్ చేసుకోండి సార్. శ్రీం బ్రిజీ గుడ్ మార్నింగ్ వెస్టేజియన్స్. గుడ్ మార్నింగ్ లీడర్స్. గుడ్ మార్నింగ్ రామారావు సార్. వాయిస్ క్లియరా? శ్రీం బ్రిజీ గుడ్ మార్నింగ్ సార్. సూపర్, ఎక్సలెంట్. థ్యాంక్ యూ సార్. సూపర్ సార్. ఈ రోజు సెషన్ ఎక్సలెంట్. నిరంజన్ సార్ చెప్పిన మొకాల నొప్పుల కొలాజిన్ గురించి, కాల్షియం గురించి చాలా ఎక్సలెంట్. అదేవిధంగా లీడర్షిప్ క్వాలిటీస్, ఒక లీడర్ ఎట్లా ఉండాలి అనేది ఇలా ఒక యూనివర్సల్ కనెక్ట్ అయినట్టుంది. నేను చెప్పాలనుకున్న పాయింట్స్ నిరంజన్ సార్ ఆల్రెడీ ఒక సగం కథం చేసిండు. చాలా ఎక్సలెంట్ గా చెప్పడం జరిగింది. అదేవిధంగా రమేష్ సార్ సిఇఓ ఇంతకుముందు ఒకసారి చాలా సార్లు మాట్లాడుకున్నాం. ఒక కంపెనీకి పెట్టుబడి పెట్టి కంపెనీ స్థాపించిన వాళ్ళని ఓనర్ ని సిఇఓ అంటే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అంటారు. అన్ని బరువు బాధ్యతలు ఆలే మోయాలి. అది అంటే మన టీం కూడా మనం సిఇఓగా రెస్పాన్సిబిలిటీ. నేను ఈ కంపెనీకి హెడ్. myvestage.com గౌతమ్ బాలి గారు సృష్టించారు కాబట్టి myvestage.com నా టీం కి నేనే పెద్ద అని ఎవరైతే ఫీల్ అవుతారో వాళ్ళు సిఇఓ, నేనే దీనికి సిఇఓగా ఎవరైతే ఫీల్ అవుతారో వాళ్ళు మాత్రం సక్సెస్ అవుతున్నారు సార్. సో దయచేసి ప్రతి ఒక్కరు ఇది నా కంపెనీ, ఇది నా టీము, నేను చేసుకోవాలి దీన్ని అనుకున్న వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు. కాబట్టి మనందరం ఇక ఒక సిఇఓగా ఫీల్ అవుదాం ఈ రోజు నుంచి. ఎందుకంటే మనం సొంతంగా ఒక కంపెనీ పెడదామంటే పెట్టలేం, సొంతంగా ఒక ఫ్యాక్టరీ ఓపెన్ చేయాలంటే చేయలేం. అంత కెపాసిటీ మన దగ్గర లేదు. ఒక జాబ్ చేసుకొని ఒకరి కింద బానిస బతికే మనము ఈ రోజు ఒక సిఇఓ పొజిషన్ కు వస్తున్నాం అంటే ఎంత గ్రేట్ ఆపర్చునిటీ. దీని చిన్న అవకాశంగా ఎవరు తీసుకోవద్దు దయచేసి. చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన గౌతమ్ బాల్ సార్ ఒకటిసారి చెప్పిండు ఏంటంటే వెస్టేజ్ లో మీరు ప్రొడక్ట్ ఇప్పించినా లేదా జైనింగ్ చేసినా ఇది సక్సెస్ కాదు. ఏంటంటే మీరు చేయాల్సిందల్లా లీడర్షిప్ క్వాలిటీస్ నువ్వు ఎంచుకొని నీ కింద లీడర్లను తయారు చేసుకుంటే నీ టీం అనేది ఆటోమేటిక్ గా డెవలప్మెంట్ అవుతుంది, నీ బిజినెస్ అనేది ఆటోమేటిక్ గా డెవలప్మెంట్ అవుతుంది అని మన ఎండి గారు గౌతమ్ బాల్ సార్ చెప్పడమే జరిగింది. అంటే ఇది లీడర్షిప్ బిజినెస్, జైనింగ్ బిజినెస్ కాదు, తర్వాత కొనిచ్చే బిజినెస్ అసలే కాదు, ప్రొడక్ట్ కొనిచ్చే బిజినెస్ అసలే కాదు. కాబట్టి లీడర్స్ ని తయారు చేసుకున్నారు. ఆ లీడర్ క్వాలిటీయే సిఇఓ. ఎవరైతే సిఇఓగా ఉన్నారో వాళ్ళు లీడర్లను తయారు చేసుకోగలుగుతారు. సో దయచేసి ప్రతి ఒక్కరు ఈ రోజు రమేష్ సార్ చెప్పిన సబ్జెక్ట్ ని చాలా వండర్ఫుల్ ఉంది ఈ సిఇఓ గురించి. సో ప్రతి ఒక్కరు నేను నా టీంకి సిఇఓని, నేను నా టీంని డెవలప్మెంట్ చేసుకోవాలి, నేను కష్టపడితే నా టీం కష్టపడుతుంది అనే ఒక
ఉండాలి. ఎందుకంటే డబ్బులు 10వ తారీఖు వచ్చి రావాలన్నప్పుడు మనం కష్టపడకుండా డబ్బు రాదు. ఎందుకంటే ఈ రోజు ఒక రైతు చూడండి, కష్టపడకుండా డబ్బు ఆశిస్తాడా? ఆశించాడు. ఫస్ట్ ఇవాళ జూన్ మొదలు పెడితే డిసెంబర్ దాకా కష్టపడ్డ తర్వాత జనవరిలో ఏమైనా ఇన్కమ్ వస్తుంది. కానీ అప్పటిదాకా పని చేస్తూనే ఉంటాడు. కానీ ఒక రైతు ఫీల్ అయినట్టు కూడా మన వాళ్ళు కొంతమంది ఫీల్ అవుతలేరు. యారు నేను కష్టపడాలి, నేను పని చేయాలి, నేను టీం తయారు చేయాలి, టీం ట్రైనింగ్ చేయాలి, నేను మీటింగ్కి వెళ్ళాలి, మీటింగ్ 10 మంది తీసుకుపోయి కూర్చోబెట్టుకోవాలి అనే రెస్పాన్సిబిలిటీ అనేది లేదు. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇవాళ చాలా చాలా ఎక్సలెంట్ సార్. మా కళ్ళు తెరిపించినందుకు రమేష్ సార్. సిఇఓ ఇది ప్రతి ఒక్కరు గర్వంగా ఫీల్ కాండి. ఎందుకంటే నీ కింద ఎంతమంది ఇవాళ చేయనైనా 5% అయినా కూడా 2-3 ఉంటారు. 12% అయినా ఒక 10 మంది ఉంటారు. ఒక డైరెక్టర్ కి ఒక 30-40 మంది ఉంటారు. ఒక సిల్వర్ కి ఒక 100 మంది ఉంటారు. ఒక స్టార్ కి 336 మంది పైన ఉంటారు. అంటే వీళ్ళందరూ నీకు హెడ్. ఆలోచించండి ఒక్కసారి, వీళ్ళందరికీ నువ్వే హెడ్, నువ్వే సిఇఓ. అంటే ఇంత మంచి పొజిషన్ మనకి ఇచ్చినందుకు ఆ గౌతమ్ బాలి సార్కి అందరి తర్వాత కృతజ్ఞతలు చెప్తున్నాను. సో మన అప్లైనర్ రమేష్ సార్ గారికి కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే ఇంత మంచి సబ్జెక్ట్ ఈ రోజు చెప్పినందుకు థ్యాంక్ యూ రామారావు సార్. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇంకా మాటలు లేవు సిఇఓ గురించి. సో అంతా ఉంది అంటే ఎంత ఓన్ చేసుకుంటామో దాన్ని కంపెనీని మనం అంతగా డెవలప్ అవ్వని చెప్పి చాలా క్లారిటీ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ముస్తఫా ఖాన్ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ అన్మ్యూట్ చేసుకుంటే వెళ్ళిపోయారా? మళ్ళీ హ్యాండ్ రైజ్ చేసుకోండి. నరేష్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. శ్రీంబ్రిజీ గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. గుడ్ మార్నింగ్ సార్. శ్రీంబ్రిజీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు సెషన్ సూపర్ సార్. మన నిరంజన్ సార్ చెప్పిన ఈ జాయింట్ హెల్త్ గురించి, కాల్షియం, గ్లూకోజమైన్, కొలేజన్ గురించి చాలా నీట్గా చెప్పారు సార్. చాలా అర్థమైంది. అలాగే మన రమేష్ సార్ చెప్పిన సిఇఓ గురించి చాలా వివరంగా చెప్పారు. నాకు దాంట్లో ఒక విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది సార్. నేను ఎక్కడనో మీటింగ్ లో విన్నాను, మన గౌతంపల్లి సార్ అంట ఒక 2 విషయాలు చెప్పారంట. ఆ విషయం వల్ల నాకు ఇప్పుడు గుర్తుకొచ్చింది. అదేంటి అంటే, నేను ప్రొడక్ట్ తయారు చేశాను, ప్రొడక్ట్ కి 2 ఇవ్వడం మర్చిపోయానని చెప్పారంట గౌతంపల్లి. ఆ 2 ఏంటి అంటే, ఒకటి నోరు, ఒకటి కాళ్ళు. ఆ నోరు నువ్వై కావాలి, అది నీ కాళ్ళు కదలాలి. కదిలితే తప్పకుండా దీనిలో మనం ప్రతి ఒక్కరం కూడా సిఇఓగా ఎదగొచ్చు సార్. నాకెందుకు ఆ మాట ఇప్పుడు గుర్తుకొచ్చింది. చాలా సూపర్ చెప్పారు సార్. ఎక్సలెంట్ అసలు. మన నోరు కదిలితేనే మనం దీనిలో తప్పకుండా సిఇఓగా అవుతాం. అలాగే మన కాళ్ళు కలితే కూడా దీంట్లో సిఇఓగా తప్పకుండా మనం అవుతాము. నేను కనెక్ట్ అయింది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ అవకాశం ఇచ్చింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ముస్తఫా గారు అన్మ్యూట్ చేసుకోండి మళ్ళా. రైట్ సైడ్ అన్మ్యూట్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. బ్లూ కలర్ బాక్స్ వస్తుంది చూడండి. బ్యాక్ వెళ్ళిపోండి, బ్యాక్ వెళ్ళండి, మెయిన్ పేజీకి వెళ్ళండి. ఎస్ సూపర్. గుడ్ మార్నింగ్ వస్తి. గుడ్ మార్నింగ్ వస్తి సార్. వినపడుతుందా సార్? ఎస్ సార్, క్లియర్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్. గుడ్ మార్నింగ్ వస్తి సార్. మీ ఇప్పుడు ఏదైతే చెప్పారో చాలా చక్కగా ఉంది సార్ సెషన్. ఇంకోటి ఏంటంటే, డోంట్ ఫియర్, ఐ ఆమ్ హియర్ అంటూ మీరందరూ మమ్మల్ని నడిపిస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెస్టీస్. యా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సూపర్ సార్. సో డైలీ మాట్లాడండి. సో వాయిస్ బాగుంది. ఓకేనా? ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. కృష్ణ సార్ అన్మ్యూట్ చేసుకోండి. శ్రేంబిజీ గుడ్ మార్నింగ్ గురూజీ. మన అందరికి చాలా చాలా ఆనందంగా ఉంది. మన గురువు చెప్పిన సెక్షన్ కూడా చాలా నాకు మంచిగా అర్థమైంది సార్. వెస్టేజ్ అంటే నాకు చాలా చాలా ఇష్టము. కానీ కొంచెం నేను ఇక్కడ కొద్దిగా ఇబ్బందిలో ఉన్నాను. కొంచెం ఏంటంటే నా నా కుటుంబాన్ని పోషించుకోవాలా, నేను నా వెస్టేజ్లా నిలబడాలా అనేది నాకు అదొక్కటి మనసులో ఇరుకపోయింది సార్. నేను అక్కడ వెళ్దామంటే నాకు ఇక్కడ
ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ నా ఇంట్లో కుటుంబము సాధించుకోవాలన్నా నేను ఈ వెస్టేజ్ లో నిలబడాలా అనేది నాకు బాగా కనెక్ట్ అయింది సార్. అందుకనే నేను కూడా కొన్ని వెళ్ళలేక ఇబ్బందిలో ఉన్నాను, కొన్ని సాధించుకోవాలని కొంచెం తపన ఉంది. నేను అందుకనే ఏమి అనేది చేయాలనేది ఎక్కువ నాకు బాగా మైండ్లో మంచడం పడ్డది సార్. ఖచ్చితంగా చేయాలనేది ఇప్పుడు ఇంకా వదులుకున్నాను సార్. నేను నాకు కుటుంబం కావాలి, నాకు వేస్టేజ్ కావాలనేది నాకు ధైర్యం నిలబెట్టింది సార్. ఇప్పుడు రమేష్ సార్ చెప్పిన సబ్జెక్ట్ చాలా చాలా అర్థమైంది. మన సార్ మోకాల గురించి ప్రాబ్లం గురించి చెప్పిన నిరంజన్ సార్ కూడా చాలా మంచిగా అర్థమైంది నాకు. చాలా చాలా ధన్యవాదాలు సార్. నా వెనుక ఉన్న వాళ్ళకు కూడా నేను చెప్పి ధైర్యంగా నిలబడాలి, వాళ్ళకు కూడా కొన్ని డబ్బులు తీసుకోవాలని నేను అనుకున్న గోల్ కూడా సాధించుకోవాలనేది నాకు ఇప్పుడు బాగా కనెక్ట్ అయింది. సార్ చెప్పిన సబ్జెక్టు, నిరంజన్ చెప్పిన సబ్జెక్టు చాలా చాలా అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్. జూమ్ లో ఉన్న అందరికీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్ సార్. ఆల్ ద బెస్ట్. మల్లయ్య సార్ అన్మిట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. సూపర్ సార్. నిరంజన్ సార్ ప్రతిరోజు హెల్త్ సప్లిమెంట్స్ గురించి ఎక్సలెంట్ సార్. ఈరోజు అది మొక్కల గురించి మంచి చెప్తుంది సార్. సూపర్ సార్. సారు సప్లిమెంట్స్ మీద మంచిగా పట్టు సాధించుకుంటున్నాడు. సాధించుకుంటూ మనందరికి నేర్పుతున్నందుకు సార్కి వెరీ వెరీ థ్యాంక్ యూ సార్, నిరంజన్ సార్. తర్వాత రమేష్ సార్ కూడా మన గురించి సిఇఓ గురించి చెప్తూ వచ్చాడు. ప్రతిదీ ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి బిజినెస్ సొంత అంటే పెట్టుబడి పెట్టినటువంటి బిజినెస్ నష్టం వచ్చిన లాభం వచ్చినా కానీ లాభం వస్తే సంతోషిస్తారు, నష్టం వస్తే చాలా బాధలు ఉంటారు. కానీ మన వెస్టేజ్ మాత్రం అయితే పెట్టుబడి లేనటువంటి బిజినెస్ సార్ మనది. మామూలుగా అయితే నేను హాలే దగ్గర డిఎస్సి మీటింగ్ అయినప్పుడు ఒక పర్సన్ కలిసాను, మాకు తెలిసిన వ్యక్తిని. అతను పట్టేల షాప్ పెట్టాడు. మీకు నెలకు సంవత్సరానికి వచ్చేసి మీకు ఎంత వస్తుంది లాభం అంటే, నాకు నేను సంవత్సరానికి 10 లక్షలు సంపాదిస్తా, నాకు వస్తుంది అంటే ఇన్వెస్ట్మెంట్ ఎంత పెడుతుందంటే ఒక ₹1 కోటి. అంటే ₹1 కోటి పెడతాడు, 10 లక్షలు వస్తుంది. కానీ మన వెస్టేజ్ మాత్రం ఎలాంటి పెట్టుబడి లేకుండా ఓన్లీ ఒక 60 పీలకో 100 పీకో మనం కొనుక్కుని 10 మందికి కొనిపిస్తే ఈరోజు ఆయనకు సంవత్సరానికి 10 లక్షలు వస్తే మన గురూజీకి ఎంఎస్ఆర్కి నెలకు 10 లక్షలు వస్తుంది. మన రమేష్ చంద్ర సార్ కూడా 6 లక్షలు రావడం, పులే సార్ 1 లక్ష రావడం, తర్వాత మన భిక్ష సార్ కూడా 1 లక్ష రావడం, మనలాంటి వాళ్ళకి 50,000 40,000 రావడం. అంటే మన ఎలాంటి పెట్టుబడి లేకున్నటువంటి బిజినెస్ సార్ ఇది. ఓన్లీ సిఎన్సి 60 లేదా 100 ఉంటే మనకు చాలా పెట్టుబడి లేకుంటే మనకు వస్తుంది సార్ ఇది. ఇది అర్థం చేసుకుంటే ప్రతి ఒక్కరు వెస్టేజ్ ని వదిలిపెట్టలేరు. ఇది అర్థం చేసుకోకపోతే దూరంగా ఉంటున్నారు సార్. ఇది నాకు ఇచ్చినటువంటి టైం సార్. థ్యాంక్ యూ సార్. మరొకసారి ఏంటంటే నిన్న ఎల్ఓబి గురించి మీరు ఎక్సలెంట్ చెప్పారు సార్. నేను మొత్తం విన్నా సార్, మ్యాటర్ విన్నా కానీ స్పీడ్ బ్యాక్ చెప్పిన కొంచెం అర్జెంట్ పని పడ్డది సార్, చెప్పలేకపోయాను సార్. సారీ సార్. నిన్న ఈరోజు చెప్తా సార్. థ్యాంక్ యూ సార్. సూపర్ చెప్పారు సార్ ఎల్ఓబి గురించి. థ్యాంక్ యూ సార్. రామారావు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సత్యం సార్ అన్మిట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ వెస్టేజియన్స్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. చంద్ర సార్ చెప్పిన సబ్జెక్ట్ లో సిఇఓ సబ్జెక్టు చాలా కనెక్ట్ అయింది సార్. ప్లస్ మాటలే మన పెట్టుబడి, మాట్లాడకపోతే లీడర్షిప్ అనేది నేర్పియడం సాధ్యం కాదు. కాబట్టి మాట్లాడడానికి ముందు ఉండాలి అనే పాయింట్ చాలా చాలా కనెక్ట్ అయింది సార్. యాక్చువల్గా నాకు నేను చెప్పుకుంటే మాట్లాడడానికి కొంచెం ఇబ్బంది అనిపిస్తుందా, సిగ్గు అనిపిస్తుందో, కొంచెం నేను ముందుకు వచ్చి మాట్లాడడానికి స్టేజ్ ఫియర్ అనేది కొంచెం చాలా ఇబ్బంది అవుతుంది. బట్ సిల్వర్ ప్లేస్ లో ఉన్నా కూడా మాట్లాడలేకపోతున్నాం. ఈ రోజు మాట్లాడాలి, ఖచ్చితంగా మాట్లాడకపోతే కనుక మనం బ్యాక్ అవుతాం అనే పాయింట్ చాలా చాలా కనెక్ట్ అయింది సార్ ఈ రోజు సార్ చెప్పిన సెషన్ లో. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎంత చక్కగా మాట్లాడుతున్నారు సార్ మీరు. సూపర్ సార్. ఏంటంటే మీలో మాట్లాడలేము అన్న ఒకటే ఆలోచన తప్పితే క్లియర్ గా ఉంది. మీ వాయిస్ క్లియర్ గా ఉంది, మీ మాటలు బాగున్నాయి. సో ఖచ్చితంగా మీరు రాక్ చేస్తారు.
ఖచ్చితంగా 100% మీ మైండ్ సెట్ మార్చుకోండి. జస్ట్ ఎస్ ఐ క్యాన్ డూ ఇట్ అనండి, అంతే, కథం అయిపోతుంది. ఒకటే ఐ క్యాన్ డూ ఇట్, నేను చేయగలను అని మీరు అనుకొని ముందుకెళ్ళండి. ఖచ్చితంగా మీరు రాక్ చేస్తారు. ఎక్సలెంట్ గా ఉంది మీ వాయిస్. ఓకేనా? చెప్పాలి అని ముందుకు వెళ్తున్నాను సార్. దగ్గరికి పోయిన తర్వాత కొంచెం సిగ్గు అనిపిస్తుందా ఏమనిపిస్తుందో అదే సార్, చెప్పలేకపోతున్నాను సార్. అదే చెప్తున్నా. ఆ మైండ్ సెట్ తీసేయండి, ఈ మైండ్ సెట్ పెట్టండి. ఎస్ ఐ క్యాన్ డూ ఇట్ అనండి, అంతే, కథం అయిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఐ కెన్ డూ ఇట్. ఎస్, నేను చెయ్యగలను, నేను చేస్తాను. ఐ కెన్. రైట్. ఆల్ ద బెస్ట్ సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. నవీన్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. నవీన్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. సునీత మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. శ్రీంబ్రిజి గుడ్ మార్నింగ్ సార్. శ్రీంబ్రిజి గుడ్ మార్నింగ్ మేడం. ఈరోజు నిరంజన్ సార్ చెప్పిన సప్లిమెంటరీ చాలా బాగున్నాయి సార్, చాలా అర్థమైంది సార్. ప్లస్ రమేష్ చంద్ర గురించి చెప్పింది, సిఈఓ అంటే ఇంక అసలు మాట్లాడడానికి మాటలే రావట్లేదు సార్. అసలు ఏంటి సిఈఓ అనుకోవడం ఏంటి, అసలు చాలా ఎగ్జైట్మెంట్ గా ఉంది సార్. అసలు రోజు చెప్పింది సూపర్. సిఈఓ అసలు ఆ మాట వింటుంటేనే పులకరించిపోతుంది సార్. అసలు చెప్పడానికి మాటలు లేవు సార్. థ్యాంక్ యూ సార్ అవకాశం ఇచ్చినందుకు. ఐ యామ్ సిఇఓ, యు ఆర్ సిఇఓ. ఖచ్చితంగా రాక్ చేయాలి. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. నవీన్ సార్ వన్స్ అగైన్ అన్మ్యూట్ చేసుకోండి. సార్ రావడం లేదా? అన్మ్యూట్ వన్స్ అగైన్. ఓకే అండి. శ్రీంబ్రిజి గుడ్ మార్నింగ్ వెస్టిజియన్స్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సో వండర్ఫుల్ సెషన్ కదా ఈరోజు. సిఇఓ అంటే మనం కంపెనీని ఓన్ చేసుకోవాలి. ప్రొడక్ట్ ఈజ్ ద ప్రొడక్ట్, షేర్ ద ప్రొడక్ట్. సో కంపెనీ ఓన్ చేసుకొని ఇది నా ప్రొడక్ట్, సో నేను వాడి ఎప్పుడైతే షేర్ చేస్తామో, ఎప్పుడైతే వాటి యొక్క బిజినెస్ స్టార్ట్ చేస్తామో అప్పుడు మాత్రమే మనకి మన యొక్క సిఇఓకి అసలైనటువంటి నిర్వచనం. సో అందరం కూడా ఈజ్ ద ప్రొడక్ట్, షేర్ ద ప్రొడక్ట్స్, టీమ్ బిల్డ్. సో ఖచ్చితంగా టీమ్ బిల్డ్ చేసుకుంటే ఖచ్చితంగా మనం సిఇఓగా రాణించవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ లీడర్స్. సో మళ్ళీ తిరిగి సాయంత్రం 7 గంటలకి మళ్ళీ కలుసుకుందాం. అదేవిధంగా మధ్యాహ్నం 2 o'clock కూడా మళ్ళీ మనకి స్పెషల్ సెషన్ ఉంటుంది. సో దాంట్లో కూడా కలుసుకుందాం. సో ఇంకొకటి, ఈరోజు మనకి గుంటూరులో మన గ్రేట్ గురువు గారు మహాగురుజీ సుబ్బయ్య శెట్టి సార్ మీటింగ్ ఉంటుంది. 9 గంటలకి స్టార్ట్ అవుతుంది. సో గుంటూరులో ఉంటుంది. సో చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా రావాలి. అదేవిధంగా ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి కూడా మనలో చాలా మంది వస్తున్నారు కాబట్టి సో అందరూ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మీటింగ్ అటెండ్ అయ్యి మంచి నాటి తీసుకోవాలని కోరుకుంటూ, సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఆల్ లీడర్స్. జూమ్ సెషన్ క్లోజ్ చేస్తున్నానండి.